అంటే వాళ్ళ ప్రభుత్వ పనితీరు బాగున్నా, బాగా చేయాలని ఇంటెన్షన్స్‌తో వాళ్ళున్నా కూడా, ప్రతిపక్షంలో ఉన్న ఈ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డికి నిద్ర పట్టనివ్వని పరిస్థితికి తీసుకొచ్చారు. తప్పమ్మా అది. ఎప్పుడు కూడా ప్రతిపక్ష అంటే నాయకులు ప్రతి దాంట్లో నెగెటివ్‌ని వెతుకుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి అవకాశం మమ్మల్ని ఎందుకు ఇయ్యాలి? సవ్యంగా చేయనీయట్లేదు అనేది నేను అది ఒప్పుకోను. రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అనే దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడు ఈయన కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, టీడీపీకి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఆయన అసెంబ్లీలో ఉన్న రోజులు ఆయన గట్టిగా మాట్లాడాడు. తర్వాత ఆయనే మాట్లాడే గొంతుక, ప్రశ్నించే గొంతుక పేరుతోని చెల్లమనయ్యాడు. ప్రశ్నించే గొంతుక అనేది ఉండాలి ప్రతిపక్షానికి. ఇప్పుడు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. నేను నా నెక్స్ట్ టాపిక్ అదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ వాళ్ళు మాట్లాడే మాటలల్లో ఎంత నిజం ఉంది, నేనేం మార్చుకోవాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని చూపెట్టి నన్ను ముందు పోనిస్తలేరు అంటే ఏ విషయంలో ముందు పోనీయలేరమ్మా. ఈయన మెయిన్ సమస్యలు రెండు ఉన్నాయమ్మా. ఒకటేమో ఖజానాలో డబ్బులు లేవు, ఆ ఉన్న డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాల పేరు మీద ఖర్చు పెడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ పార్టీకి నిధులు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒకటే. కాబట్టి రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన మీదనే 90% వాళ్ళు భారం వేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు రానియండి, హర్యానా ఎన్నికలు రానియండి, ఏ ఎన్నికలు రానియండి, డబ్బులు ఇక్కడి నుంచే పోవాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. మూడవది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా పోయింది కదా, ఓడిపోయింది, అడవుడు ఓడిపోయింది. తర్వాత ఇప్పుడు కర్ణాటకలోనేమో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ మధ్యనే కొట్లాట్లు అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు కర్ణాటక సపోర్ట్ చేసింది, డికే శివకుమార్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోయాల్సిన భారం కూడా ఆయన మీదనే ఉంది. మూడవది ఏంటంటే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగా తయారైంది రేవంత్ రెడ్డి పాలన. ఏ క్షణాన ప్రభుత్వం పడిపోద్దో నేనైతే చెప్పలేను. ఎందుకు సార్ అంత డౌట్ ఎందుకు వచ్చింది మీకు? రెండు కారణాలు. ఒకటి, ఇంటర్నల్ గా కాంగ్రెసే ముఖ్యమంత్రిని మార్చవచ్చు. ఎందుకంటే ఈ హైడ్రా కానీ ఇట్లాంటివన్నీ సరే వాళ్ళ వాటా కూడా అందులో ఉంది. హైడ్రా పెట్టి హైడ్రా ద్వారా వచ్చిన ఫలితాలను తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ వాటా వాళ్ళకు ముట్టింది. బట్ హైడ్రాతోని కానీ మూసీతో కానీ ఈ 1 year పాలన విషయంలో కానీ నాకు తెలిసి అధిష్టానం హ్యాపీగా లేదు. ఇప్పటికిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టినట్టయితే మేయర్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాదు. ఎందుకు అని అంటే వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల. ఎవరైతే పబ్లిక్ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లేస్తారో, హైదరాబాద్లో ఎంత ఉంటుందమ్మా, హైయెస్ట్ పోలింగ్ 45% ఉంటుంది. వచ్చే వాళ్ళు ఎవరంతా స్లంప్, ఇంకా తక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కువ వచ్చేది బంజారాహిల్స్లో ఉన్న వీళ్ళు కాదు, ఇంటెలెక్చువల్స్ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, ఐటీ పీపుల్ కాదు. ఎక్కువ వచ్చేది బస్తీలలో ఉన్న వాళ్ళు. 2100 బస్తీలు, ఆ బస్తీలలో ఉన్న వాళ్ళే ఓట్లు ఎత్తారు. వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు లేవు లాస్ట్ 1 year. ఇవన్నిటి వల్ల ఏమైందంటే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన అధిష్టానానికి రావచ్చు. ఎందుకు అనంటే ఈ క్యాబినెట్లో ఈయన కంటే చాలా సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్ళు ఎంతోమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు సార్ అంటే వీళ్ళిద్దరి మధ్య, ఈ టీము రేవంత్ రెడ్డి గారికి మధ్య సఖ్యత లేకనా, మాకు రావాల్సిన పదవి రేవంత్కి వచ్చింది అనే ఒక అక్కస, ఇంటర్నల్గా అసలు వాట్స్ హ్యాపెనింగ్ అనేది రెండు కూడా ఉన్నాయి. 1 year అయిన తర్వాత కూడా ఆ ఇష్యూ సమసిపోకపోవడం అనేది పెరిగిందమ్మా. ఓకే, పెరిగింది. స్టార్టింగ్ ఏంటంటే పోటీ పడ్డారు. మీకు తెలుసు ఒక 4-5 రోజులు డిలే అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించడం. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు. ఆ 4 రోజులలో చాలా మీటింగ్స్ జరిగినాయి. ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు 3-4 ప్రయత్నాలు చేశారు లాబింగ్ చేయడానికి. ఫైనల్గా అనుకున్నారు మనతో కాదు, సరే అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళనే సపోర్ట్ చేద్దామన్నారు. బట్ డైజెస్ట్ కాలేదు, వాళ్ళకి డైజెస్ట్ కాలేదు. ఒక ముభావంగా ఉంటున్నారు వాళ్ళు. అక్కడ క్యాబినెట్లో వాళ్ళ రోల్ కూడా నిర్లిప్తంగా ఉంటున్నది. ఫీల్డ్ మీద మాత్రం వాళ్ళకి ఇచ్చిన శాఖ వరకు వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. చాలామంది మంచి మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. వీళ్ళెవరు కరప్టెడ్ కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలి ఈ శాఖ ద్వారా, పబ్లిక్లో ఇంకేం చేయాలనేది ఆలోచించేవాళ్ళు. దామోదర్ రాజనరసింహ కూడా మంచి మినిస్టరు, బట్టి విక్రమార్క సంస్కారం ఉన్న మంచి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. బట్ ఎందుకు ఆ మంత్రుల వాళ్ళ శాఖల పనితీరు అద్భుతంగా ఉంది, వాళ్ళు మంచిగా పనిచేసే మంత్రులు, ప్రజలకు సేవ చేయాలని ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ జనాల్లో ఎందుకు ఫోకస్ అవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారి మాటలు, మొండి వైఖరి, ఆ కమెంట్స్, సెన్సేషనల్ వర్డ్స్ ఎందుకు? అన్నం ఉడికిందా లేదంటే ఒక్క మెతుకు చాలు. మీరు అడిగిన అన్నిటికీ ఒకటే జవాబు ఏంటంటే, నేను ఎక్కడ మాట్లాడినా కూడా
నేను 20 లక్షలు ఇస్తా. నువ్వు క్యాబినెట్ను అసలు కాన్ఫిడెన్స్లోకే తీసుకోలేకపోతుంది. నా ప్రభుత్వం అనొచ్చు కదా, నేను అనేది కనాలి. నేను అని అనేది ఒక్కరే ఒక్కరు గవర్నర్. అసెంబ్లీలో పెట్టినప్పుడు బడ్జెట్ స్పీచ్లో నా ప్రభుత్వం అనే ఒకే ఒక్క వ్యక్తి గవర్నర్. రేవంత్ రెడ్డి నేను అనే అర్హత కానీ నేను అని ఆ బాధ్యత కానీ రేవంత్ రెడ్డికి లేదు. ముఖ్యమంత్రి అనేవాడు ఈజ్ వన్ ఆఫ్ ది మినిస్టర్, కానీ క్యాబినెట్ హెడ్ అంతే. నేను అనే అహంకారం ఎందుకు నీకు? కాళోజీ నారాయణరావు గారు అన్నారు, నేను నుంచి మేము, మేము నుంచి మనము. కానీ జనం చూస్తే ఇంకా నేను నుంచి మేము కానీ ఆగిళ్ళు, మనము అని ఎప్పుడు అనుకుంటారో ఎప్పుడు వస్తుందో ఆలోచన అని అన్నాడు. అయితే అది రావాలి రేవంత్ రెడ్డిలో. వస్తే అప్పుడు క్యాబినెట్ ఏం చేస్తుందంటే తనను ఓన్ చేసుకుంటుంది. మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు అడిగేదంత ఫండింగ్ కానీ బడ్జెట్ కానీ ఇవ్వగలిగిన, లేకుంటే తన ముందున్న ఆర్థిక సమస్యలు కానీ ఇట్లాంటి వాళ్ళ ముందు పెట్టి డిస్కస్ చేసిన కొన్ని మంచి సలహాలు వస్తాయి. కానీ అదేమీ చేస్తున్నట్టు కనబడతలేదు. సరే, ఏదున్నా కేసీఆర్ గవర్నమెంట్తో పోల్చినప్పుడు మంత్రులకు ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అక్కడ కొద్దిగా స్వేచ్ఛ తక్కువ ఉండే. అంటే ఎందుకు ఆయనకు మంత్రులకు ఫ్రీడమ్ ఇవ్వలేదనంటే ఆయన అన్ని రంగాల మీద పట్టున్న మేధావి, అన్నిటి మీద ఆయనే ఎక్కువగా ఆలోచించేవాడు. ఏమవుతుందంటే ఇంట్లో బాధ్యతలన్నీ పెద్దన్నే చేసినప్పుడు తమ్ముళ్ళు డమ్మీ అవుతారు, చెల్లెళ్ళు డమ్మీ అవుతారు. అది కేసీఆర్ పాలనలో జరిగింది. మంచి చేసినా కూడా డెవలప్మెంట్, సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ ఆర్థిక ప్రగతి కానీ అద్భుతంగా చేశాడు. బట్ ఆయన మొత్తం ఎక్కువ ఆయనే చూసేవాడు. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ రేవంత్ కంటే సీనియర్లు, అక్కడ రివర్స్. అందరికంటే కేసీఆర్ సీనియర్, కేసీఆర్ అన్ని రంగాల మీద అవగాహన వ్యక్తి. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రంగం మీద అవగాహన ఉన్న అద్భుతమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళకు బడ్జెట్ ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ప్రతిబంధకాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. మార్చే అవకాశం ఉందంటారా సార్? ఎందుకు అంటే రెండు ప్రమాదాలు ఉన్నాయి మరి రేవంత్ రెడ్డికి. ఇది మీరు రికార్డ్ పెట్టండి. నంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మార్చలేకపోతే, ఎందుకంటే అందులో అసంతృప్తి ఉంది, ఏది క్యాబినెట్లో కానీ ఎమ్మెల్యేలలో కానీ. కాంగ్రెస్ పార్టీ మార్చలేకపోతే కాలపరిమితి నేను చెప్పను, కానీ వీలైనంత తొందరలో బీజేపీ టేక్ ఓవర్ చేస్తుంది. అది ఎలా పాసిబుల్ సార్? రెండు రకాలుగా పాసిబుల్. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా బీజేపీ అట్లా గుర్తించి గౌరవించిందా? ఇది ప్రజలు ఈ పార్టీని ఎన్నుకున్నారు, వాళ్ళే పరిపాలన చేయాలని. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కమల్నాథ్ మంచిగా పరిపాలన చేస్తుంటే రాత్రి దించేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారా లేదా? అంతకంటే ఎక్కువ అవకాశాలు ఇక్కడనే మధ్యప్రదేశ్ కంటే. ఎలా సార్, ఎలాబరేట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి వెరీ సింపుల్ అమ్మా, చెప్పండి. ఒక్క రాత్రి సాధ్యమైద్దమ్మా, 1 నైట్. ఒక ఫోన్ కాల్ కేసీఆర్కు. ఇప్పటికి 28 మంది దాకా ఉన్నారు ఆయనతో. 10 మంది పోతే 38లో 10 మంది పోయారు, 28 మంది ఉన్నారు. ఈ 28 మంది ఒక పెద్ద స్ట్రెంగ్త్. ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారికి. వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసినట్టయితే కాంగ్రెస్ నుంచి ఒక 20-25 మందిని బీజేపీ తెచ్చుకోగలుగుతుంది. బీజేపీకి ఆల్రెడీ 8 మంది ఉన్నారు. బీజేపీ ఒక ఫోన్ చేస్తే ఓవైసీకి ఆ రోజు ఆబ్సెంట్ అవుతారు మొత్తం. మిరాకిల్ ఏం కాదు, 15 ఏళ్ల కింద మిరాకిల్, 14 ఏళ్ల కింద. సార్ ఇప్పుడు బీజేపీ ఓవైసీ అంటే ఎంఐఎం అనేవి వైరుధ్య పార్టీలు, అంటే చాలా ఉత్తర సిద్ధాంతం ఉన్న వాళ్ళకమ్మా, సిద్ధాంతం ఉన్న వాళ్ళకి. అసలు పార్టీ సిద్ధాంత పార్టీ బీజేపీ అంటారు, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. అది ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కి, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్కి వాళ్ళ పోరాటమే ముస్లిం కమ్యూనిటీ మీద అన్నప్పుడు 11 ఏళ్ల కింద. ఇప్పుడు ఏంటంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఆ పాత పద్ధతిలో బీజేపీ నడపడం లేదు. ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటారు, ఎవరికైనా అధికారం ఇస్తారు, ఎవరికైనా పదవులు ఇస్తారు. ఓవైసీ కూడా అప్పుడున్నంత, సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పుడు ఉన్నంత కమిట్మెంట్ కానీ అది కానీ లేదు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పోటీలు పెడుతున్నాడు, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో రకరకాలుగా. మెయిన్ ఇంటెన్షన్ ఏముండే అంటే అక్కడ కాంగ్రెస్ ఓటు గెలిచాలి. కాంగ్రెస్ ఓటు గెలిస్తే ఎవరికి లాభం? బీజేపీకి లాభం. అంటే ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మార్చుకున్నారు వాళ్ళ స్థితి. చాలా వరకు ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ 7 ఆబ్సెంట్ అవుతారు. 112లో ఎంతమంది ఉంటే మనకు మ్యాజిక్ నంబర్ 57.
ఓకే 57 మంది ఉంటే చాలు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. 57లో 28 కేసీఆర్దే ఉంది, ఇంక 29. ఇంక 29లో బీజేపీకి ఆల్రెడీ 8 ఉన్నాయి, 21 మందిని ఎవరు తీసుకొస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. ఇద్దరు కలిస్తే చాలు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులలో ఇవాళ ఒక ఇద్దరు కలిస్తే 21 మంది తెచ్చుకోగలుగుతారు. రేవంత్ రెడ్డికి నికరంగా ఉన్నది 37-38 మంది. అంటే ఏదైనా రాత్రి అయినా పగలైనా రేవంత్ రెడ్డికి తోడుండేవాళ్ళు కష్టాల్లో, కన్నీళ్ళల్లో, ఆపదలో అంతా 37-38 మంది కంటే ఎక్కువ లేరు. కాబట్టి పాసిబుల్. అయితే అది బీజేపీ చేస్తుంది ఆ పని. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ వచ్చుంటే వేరే తిరిగి ఉండేది, కాంగ్రెసే మార్చేది రేవంత్ రెడ్డిని. కానీ ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ రాకపోవడం వల్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని మారిస్తే ఆ రకంగా పార్టీకి సహకరించే ఇంకో వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనే సంశయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకని వాళ్ళకి అనుమానం దొరికిపోయినంత వరకు వాళ్ళు మార్చరు. ఎప్పుడైతే బీజేపీ ప్రయత్నం చేస్తుందో 100% బీజేపీ సక్సెస్ అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, టీఆర్ఎస్కి ఎటువంటి అభ్యంతరం ఉండదు వెళ్ళడానికి, రేవంత్ రెడ్డిని తప్పేయడంలో సహకరించడానికి. నేనేం టీఆర్ఎస్ కాదు, బట్ టీఆర్ఎస్ ఆలోచన విధానం తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికి ఏమైనా చేయగలుగుతారు. బట్ వాళ్ళే తొందరలో హరీష్ రావు గారు బీజేపీకి వెళ్తారు. కాదమ్మా, 2017 నుంచి ఉంది ఇది. బట్ వెళ్తారా హరీష్ రావు గారు మామయ్యను వదిలిపెట్టి? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఆయన ఆఖరి శ్వాస దాకా, కేసీఆర్ గారు ఆఖరి శ్వాస దాకా హరీష్ రావును మనం ఊహించలేం. వేరే దిక్కు పోతాడు, వేరే పార్టీ పెడతాడు, మామకు ఎదురు తిరుగుతాడు. ఆయన ఏం చంద్రబాబు నాయుడు కాదు కదా మామకు వెన్నుపోటు పొడవడానికి. అట్లాంటి ఆలోచన అంటే హరీష్ రావు గారు నిజంగానే ట్రూలీ ఇద్దరి బాండింగ్ కూడా, కేటీఆర్ హరీష్ రావు గారు కలిసినప్పుడు ఆ విజువల్స్ చూస్తున్న వాళ్ళకి, వాళ్ళు కలిసిన మాటలు వింటూ ఉన్న వాళ్ళకి ఎక్కడ గ్యాప్ ఉన్నట్టు కనిపించదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లింగ్స్ వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ ఉందని, పచ్చగడ్డేస్తే ఏదో అన్నట్టు మీడియా స్పెక్యులేషన్స్ తప్ప, మీడియా స్పెక్యులేషన్ కూడా కాదు సార్, ఓపెన్ గా చాలా సార్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకుల మాటలు ఉన్నాయి కానీ అంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి మీడియా కొద్ది ఎక్కువ. అంటే నేనేమంటున్నా అంటే ఆ ఫ్యామిలీకి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా వాళ్ళ మధ్య ఎటువంటి పొరపొచ్చాలో అందరూ ఒకటే, అట్లేమి ఉండదమ్మా. ఒకవేళ రేపు కేటీఆర్ను రేపు ఎలక్షన్స్లో, నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు గెలిచి నేను ఉండను కేటీఆర్ గారిని ప్రతిపాదిస్తానంటే ఆ ప్రతిపాదన పెట్టేది హౌస్లో కానీ కమిటీ అంటే ఈ మీటింగ్లో హరీష్ రావు గారే పెడతారు. నిజమా సార్? అది పక్కా. ఒకవేళ అయితే వాస్తవం ఎట్లుంటుందంటే కేసీఆర్ గారు ఇప్పుడే ఆయన ఎవరికి ఇవ్వడు. నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటాడు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లక్ష్యాలు నాకు తెలుసు, తెలంగాణను ఏం చేయాలనుకున్నది నాకు తెలుసు. ఆయన అనుకున్న లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు ఇంకున్నా కూడా, లేదా కాంగ్రెస్ 4 ఏళ్ళు కొనసాగినా, లేకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చినా టీఆర్ఎస్ను కలుపుకొని ఈ లక్ష్యాలు మాత్రం నెరవేరవు. ఎందుకంటే కేసీఆర్కు తెలిసినంతగా తెలంగాణ పట్ల అవగాహన ఇంకొకరికి ఎవరికి లేదు, మాకు కూడా లేదు. ఆయనకున్న అవగాహన ప్రకారము ఆయన ఏం చేయాలనుకున్నాడో తెలంగాణను ఆయన మేనిఫెస్టోలో రాశాడు. ఆ మేనిఫెస్టోలో రాసినవి చాలా అసంపూర్తిగా ఉన్నాయి సార్. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం అయిపోయింది, ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారు, చాలా ప్రతిపక్ష పాత్ర చాలా బలంగా స్ట్రాంగ్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, మనకు కనిపిస్తుంది. ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి పాత్ర, ఇంత అవసరం ఉన్న కేసీఆర్ గారి సేవలు రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆయనకు తెలిసినంత రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఆ నాలెడ్జ్ ఎవరికి లేదు, అంత సామర్థ్యం ఎవరికి లేదు. ఇంత ఎక్స్ట్రీమ్ గుడ్ పర్సనాలిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఎందుకు సైలెంట్ అయింది? అవ్వాల్సిన రీజన్ ఏంటి? కేసీఆర్ బయటికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు యాక్టివ్ అవుతారు అని చాలా మంది చూస్తూ ఉన్నారు కదా. అంటే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఒక అట్రాక్షన్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ. కొంత టైం ఇవ్వాలనుకున్నారు ఆయన రేవంత్ ఆయన ముందు చాలా చిన్న పిల్లవాడు, అంటే మామూలు కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో రేవంత్ ఒక మండల స్థాయి నాయకుడు. ఏది 2005-06 ఆ ప్రాంతంలో ఆయన అడిగిన టికెట్ జెడ్పీటీసీ, అది కూడా పార్టీ ఇవ్వలేదు ఆయనకి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు ఆయనది. కారణాలు చాలా ఉంటాయి. అయితే ఒక మామూలు వ్యక్తి కేసీఆర్ను కొట్టగలిగిన ముఖ్యమంత్రి అయిండు. సమఉజ్జి అస్సలే కాదు,
ఇప్పటికి కూడా కాడు. ఆయన ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆయన అధికారంలో ఉండొచ్చు. హోదా వల్ల రేవంత్ రెడ్డికి పై చేయి ఉండొచ్చు, కానీ నాలెడ్జ్లో కానీ అనుభవంలో కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు సమతూకాడు. అటువంటప్పుడు అలాంటి వ్యక్తి సీఎం అయినందుకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కేసీఆర్ గారికి ఏమైనా ఉందా? అంటే మనిషి లోపల ఆ బ్రెయిన్లో ఓడిపోయాను ఆ బ్రెయిన్లో ఈగో అనేది ఉంటుంది అమ్మా. నీకుంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. ఈగో హర్ట్ అవుతుంది. పోయిపోయి నేను ఈయన చేతిలో పోయినా అనేది ఉంటుంది కదా. ఎప్పుడు నెవర్ ఎక్స్పెక్టెడ్ కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనమే ఉంటాం అనుకున్నాడు తప్ప కాంగ్రెస్ వస్తుందని అనుకోలేదు, రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని అస్సలు అనుకోలేదు. ఏది ఏమైనా కూడా రియాలిటీ అయితే కేసీఆర్కు డైజెస్ట్ కాలేదు ఫస్ట్. రెండవది ఏంటంటే 1 year టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. చెప్పాడు ఓపిక తప్పిపోయిన వాళ్ళతో, ఎందుకు ఇప్పుడే మాట్లాడాలి, మనం చేయనే రాదండి, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడు, నేనేదో ఆపినట్టు ఎందుకు ఉండాలి అని చెప్పి ఆయన టైం ఇచ్చాడు. బహుశా నేను అనుకుంటా నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ ఆ పార్టీ వార్షికోత్సవం ఉంటుంది కదా, April 27, దానికంటే ముందో తర్వాతనో ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతాడు, పబ్లిక్లోకి వెళ్తాడు. తర్వాత రేవంత్ను విమర్శించడంలో కానీ ఎదుర్కోవడంలో కానీ ఈ ఇద్దరే ఎక్కువైపోయింది కదా. ఆయన ఏమంటాడు, నన్ను పనిచేయలేరు, నన్ను కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అంటే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మాటలకే ఒక అభద్రతకు లోనవుతున్నాడు. నా కాళ్ళల్లో కట్టబెడుతున్నాడు, నన్ను ముందు పోని ఇట్లా. కేసీఆర్ వచ్చినాక ఇంకేమైనా ఉంటుందా? వాస్తవంగా ఆయనకేం కాళ్ళల్లో కట్టబెడతలేరు. ఈయన కొన్ని లోపాలు ఉన్నాయి, హైడ్రా విషయంలో లోపాలు ఉన్నాయి, మూసీ విషయంలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమించడానికి వాళ్ళు ఇచ్చే సలహాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒకే ఉదాహరణ చెప్తానమ్మా. హైడ్రా రంగనాథ్ గారు నాకు మంచి సన్నిహితుడు, మంచి మిత్రుడు. రంగనాథ్ ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్. ఇక్కడ తప్పు రంగనాథ్ది కాదు. రంగనాథ్కు పాలసీ డిక్టేట్ చేసినప్పుడు ఒక మామూలు జీవోతోనే ఆయనను అపాయింట్ చేసి పనిచేయమన్నారు. దానికి ఒక చట్టం చేయాల్సి ఉండే. సరే తర్వాత మేమంతా విమర్శించిన తర్వాత ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. హైదరాబాద్ చెరువుల విషయంలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. అవి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా అర్థమైనవో కాలేదో నాకు తెలియదు. నేనే ఒక 15-20 వీడియోలలో చెప్పాను. ఏమనంటే ఫస్ట్ ఇవన్నీ పట్టా భూములమ్మా. నిజాం ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలోనేమో ప్రతి చెరువు, ప్రతి కొండ, గుట్ట, లోయ అన్ని గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్లో. బట్ ఈ సంస్థానాలు రాజులు ఉన్న కాడ రాసిస్తారు. ఉదాహరణకు సరున్నాలో గంగా థియేటర్ ఉంది, శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్, వాళ్ళ నాన్న కూడా ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన వచ్చి నిజాంకు పంటి నొప్పి నయం చేసినందుకు మన్సూరాబాద్ నుంచి సాహెబ్ నగర్ దాకా రాసిచ్చాడు. అలా ఎన్ని కుంటలు ఉంటాయి, ఎన్ని చెరువులు ఉంటాయి, ఎన్ని కొండలు ఉంటాయి, ఎన్ని గుట్టలు ఉంటాయి. అట్లా తెలంగాణలో ఒక సంస్థానాలు ఉండేది, గద్వాల, రాజాపేట, ఇట్లాంటి చాలా జటప్రోల్ అని ఇట్లాంటి సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు మొత్తం పట్టాభూములే కదా. అయితే ఇట్లా ఈ దాదాపు 80% చెరువులు హైదరాబాద్లో కానీ బయట కానీ పట్టాభూములలో ఉన్నాయి. సింపుల్ ఏంటంటే పట్టాభూములల్లో పట్టేదారికే రైట్స్ ఉంటాయి, గవర్నమెంట్కి రైట్ ఉండదు. అంతకుముందు వాటర్ యాక్ట్ పెట్టినప్పుడు కానీ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్లలో కానీ 2000 సంవత్సరానికంటే ముందు ఈ వాటర్ బాడీస్లల్లో అవి ఎవరి అయినా, ప్రభుత్వాన్ని అయినా ప్రైవేట్ అయినా కన్స్ట్రక్షన్ చేయకూడదనే రూల్ లేదమ్మా. లేదు కాబట్టి నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, ఎన్టీఆర్ సమాధి, ప్రసాద్ ఐమాక్స్ ఇవన్నీ నట్టనడి హుస్సేన్ సాగర్లో వచ్చినాయి. ఫ్లైఓవర్ కూడా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్. అంటే ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా ఈ కన్స్ట్రక్షన్లు చేయకూడదు, ఆక్రమించకూడదు అని చెప్పి రూల్ లేదు. పట్టా భూములు కాబట్టి కోర్టు పోయి పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకున్నారు, లేఅవుట్లు చేసుకున్నారు. మున్సిపాలిటీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది పట్టా ఏ చెరువులలో. 2000 సంవత్సరం వరకు ఇదే పరిస్థితి. వాటిని టచ్ చేసే హక్కు ముఖ్యమంత్రికి లేదు, ప్రభుత్వానికి లేదు. బట్ ఇంత ఒక నిమిషం కంప్లీట్ చేయండి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 2000 చివరిలో, 2001లో. అది ప్రైవేట్ భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా ఏ భూమి అయినా కానీ చెరువులో ఉంటే కనుక కన్స్ట్రక్షన్ చేయకూడదు. అది వాటర్ ప్రొటెక్షన్ కోసం వాటర్ బాడీస్ని కాపాడాలి. మా అంటే నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేయవచ్చు అన్నది, ఓన్లీ వ్యవసాయం చేయవచ్చు అని. అంటే 2001 తర్వాత వయలేషన్స్ ఏమన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేశారు, 1970 నుంచి మొదలుపెట్టారు. రెండవది, ఇది ఒక పెద్ద తప్పు. ఇప్పటికైనా హైడ్రా రేపు యాక్ట్ ఈ అసెంబ్లీ సెషన్లో మొన్న ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని చట్టం చేసినట్టయితే దాన్ని సవరించుకోవాలి. రెండవది, ఇప్పుడు ఈ ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమైందంటే
డ్వెల్లింగ్ హౌసెస్ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళని రాత్రి తొలగించి ఇల్లు కూల్చే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. అది ఇల్లీగల్ కబ్జా అయినా కూడా. మూడో పాయింట్ ఏంటంటే ఎఫ్టీఎల్లోనే డిసైడ్ చేయలేదు హైకోర్టు అన్నది, ముందు మీరు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయండి అని. ఓన్లీ 52 చెరువులు తప్ప ఏది జిహెచ్ఎంసీ పరిధిలో 186 చెరువులు ఉంటాయి, మిగతా వాడికి ఎఫ్టీఎల్ డిసైడ్ కాలే. ఎఫ్టీఎల్ డిసైడ్ కాదు, నువ్వు ఎఫ్టీఎల్ లోపల అని చెప్పి ఎట్లా మార్క్ చేస్తావు? ఈ ఎఫ్టీఎల్ఏ డిసైడ్ కానప్పుడు బఫర్ జోన్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఇవన్నీ లోపాలున్నాయి. అంటే ఇవన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు. వాటిని పాజిటివ్గా తీసుకోవాలి, కరెక్టే కదా, ఇవన్నీ సరి చేసుకోవాలి. సరే, ఇంత జరుగుతున్న ఇంత మొండి వైఖరి హైడ్రా మూసీ విషయంలో ఎందుకు ఇంకా తగ్గట్లేదు? అంటే హైకమాండ్ వరకు కంప్లైంట్స్ వెళ్ళినా వాళ్ళు ఈయనని కొంచెం చూసుకొని వెళ్ళనని చెప్పకపోవడమా, ఈయన తీసుకున్న డెసిషన్స్ పాలసీస్ని హైకమాండ్ యాక్సెప్ట్ చేయటమా? అంటే ఒకటి ఏంటంటే హైకమాండ్కి మహారాష్ట్ర ఎన్నికలప్పుడు బాగా నిధులు అవసరమైనవి. హైడ్రా దానిలో ఒక అంతర్లీనంగా మనకు కనబడేది ఏంటంటే ఈ ఎన్ కన్వెన్షన్ మీద దాడి చేయగానే ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. సో చాలా డబ్బు చేతులు మారిందనేది నాకున్న అనుమానం. నా దగ్గర ఏం సాక్ష్యాలు లేవు, బట్ నాకు అనుమానం ఏంటంటే ఇది ఒక ఇన్కమ్ సోర్స్ పార్టీకి. తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయిపోగానే సరే, ఇన్కమ్ హైడ్రా దూకుడు రంగనాథ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. హీఈస్ వెరీ జెంటిల్. రంగనాథ్ చేతిలో ఏముంటుందమ్మా? ఇప్పుడు ఉదాహరణకు రంగనాథ్ ఇన్కన్వెన్షన్ ఓడగొట్టాడు, తెల్లారి పొద్దున ఎవరి ద్వారా ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకుంటున్నారు అనేది రంగనాథ్కి ఎట్లా తెలుస్తుంది? ఆయనకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇప్పుడు రంగనాథ్ గారికి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆల్రెడీ ఉంటున్న ఇళ్ళకి వెళ్ళి ఎవరిని పంపించద్దు, కూడగొట్టద్దు. ఇప్పుడు అది ఇచ్చారు. అయితే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది కాబట్టి, మజ్లిస్ వాళ్ళ స్కూల్ ఉంది కాబట్టి ఆపేశారు. రెండోది మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇక వసూళ్ళు ఆగిపోయినాయి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఏది ఉన్నా కూడా పబ్లిక్ ఒక రిలీఫ్ వచ్చిందమ్మా. కన్స్ట్రక్షన్ అయ్యి నివసిస్తున్నాయి మాత్రం రంగనాథ్ గారు ముట్టట్లేదు, అంతవరకు వీ కెన్ అప్రిషియేట్. రెండవది, నేను హైడ్రా సంకల్పాన్ని తప్పుపట్ట, మూసీ సంకల్పాన్ని కూడా తప్పుపట్ట, కానీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న లోపాలను సరి చేసుకుంటే ఇది బాగుంటుంది. ఇక మనము పాలన విషయంలో ఇంకా కొన్ని నేను చెప్దాం అనుకున్నా. సార్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్లో నెగిటివ్స్ మాట్లాడుకున్నాం, చాలా అంశాల మీద మీరు మాట్లాడారు. బట్ పాజిటివ్స్ ఏంటి? 1 ఇయర్లో అసలు రేవంత్ రెడ్డి సీఎంఏ కాదు, అసలు ఏం పరిపాలన చేయలేదంటే కాదు కదా. ఎంతో కొంత ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ అవుతాయి. పెన్షన్స్ బాగా వస్తున్నాయని చేసిన సర్వేలో అవును బాగా వస్తున్నాయి, కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా బెటర్గా వస్తున్నాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పాజిటివ్స్ గురించి ఒకసారి మాట్లాడితే. అంటే ప్రభుత్వం అన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆయన దగ్గర మనము పాజిటివ్స్ చూడాలనుకున్నప్పుడు ఒకటి, సరే తను తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా ఒకటి ఏం చేశాడంటే తను చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీ పెట్టడం కానీ ఇట్లాంటి కొన్ని కాలేజీ అది కొంచెం డిలే అయినా కూడా తను మిగతా ఫండ్స్ ఇచ్చి కాలేజీ దాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాడు, అది కంప్లీట్ చేశాడు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే పెండింగ్ ప్రాజెక్ట్స్లలో కొన్నిటికి ఆయన దగ్గర ఉన్న పరిమితమైన నిధులైనా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతే కాదు ఆయన కాన్స్టిట్యున్సీ కోడంగల్కి ఇదివరకు పాలమూరు రంగారెడ్డి నుంచి వాటర్ రావడానికి ఏర్పాట్లు ఉండే, దాని ఉద్దండాపూర్ నుంచి. ఇప్పుడు దాన్ని అలైన్మెంట్ మార్చి ఏం చేశాడంటే జూరాల నుంచి తెచ్చుకోవాలనుకున్నాడు. సరే, అది మార్చడం కరెక్టా కాదా అని దాన్ని పక్కకు పెడితే అదొక 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి దానికి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. సరే, మాకు ఎట్లుంటుంది అంటే తెలంగాణలో ఏ ఎడారి భూమి అయినా ఏ మెట్ట భూములైనా సాగునీరు వస్తే బాగుండని ఉంటుంది. సరే, పాలమూరు రంగారెడ్డిని ఇప్పుడు పెద్దగానే చేయగలిగింది కూడా ఏం లేదు, ఎందుకంటే దానికి డబ్బా కావాలో ఆయన దగ్గర లేదు. అట్లీస్ట్ ఆ కొడంగల్కైనా 1,00,000 ఎకరాలకు నీళ్ళు తేవడానికి టెండర్స్ పిలుస్తున్నారు. అట్లే కొన్ని ఎస్ఎల్బిసిలో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు, నాకు డబ్బులు ఇస్తేనే నేను చేస్తాను, కాస్ట్ ఎస్కలేషన్ కావాలి, పెంచాలి లేట్ అయినందుకు అని. సో కొంత డబ్బులు ఏవో 50 కోట్లు ఏదో ఇచ్చారు, ఇంకో 150 కోట్లకి ఏదో టైం పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అదొకటి మళ్ళీ ఇప్పుడు గాడిన పడుతుంది. తర్వాత నక్కలగండి పెళ్లిపాకల పూర్తి చేసినట్టయితే అక్కడ కొంత మనకు వాటర్ స్టోరేజ్ వస్తుంది, కొంతవరకు బెనిఫిట్ అవుతుంది.
అంటే పెండింగ్ ప్రాజెక్టులలో కొన్నిటిని సీతారామన్ కంప్లీట్ చేస్తాం, తుమ్మల నాగేశ్వరరావు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందాడ, భక్త రామదాస్ కూడా ఆయన రికార్డ్ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తి చేశాడు. ఇప్పుడు అక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయినట్టయితే నాగార్జున సార్కు మంచి సప్లిమెంటేషన్ దొరుకుతుందా లెఫ్ట్ కెనాల్కి దానికి. ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణలో చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే. ఇంకోటి ఏం చేశారు, మేడిగడ్డలో కూడా బహుశా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే టేకప్ చేసి ఉంటే జూన్ కల్లా అది కంప్లీట్ అయ్యేది. అప్పుడు ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణలు పార్లమెంట్ ఎలక్షన్లు అర్థం కావడానికి ఒక కమిటీ, విజిలెన్స్ కమిటీ అని ఈ కమిటీ ఆ కమిటీ సరిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, కనీసము దాన్ని ప్రొటెక్ట్ చేశారు. మొన్న వర్షాకాలం వరదలకు మేడిగడ్డ మొత్తం కొట్టుకపోకుండా ప్రొటెక్ట్ చేయగలిగారు. ఐ అప్రిషియేట్ ఇట్. తర్వాత అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ అవినీతి మీదే మాట్లాడతాడు. బట్ ఈ రోజు వరకు ₹1 కేసీఆర్ అవినీతి చేసిండని పట్టుకోలేకపోయాడు. బట్ కమిషన్స్ వేశాడు. నేను అప్రిషియేట్ చేస్తాను. పీసీ ఘోష్ కమిటీ కమిషన్ ఇది నేను కలిసాను 2 సార్లు కూడా. ఈజ్ ది ఎక్సలెంట్ జడ్జ్. ఏమాత్రం మనం అనుమానించాల్సిన అవసరం లేదు. గొప్ప సీనియర్ జడ్జి కూడా. ఆయన ఆధ్వర్యంలో కాళేశ్వరం మీద విచారణ దాదాపు పూర్తిగా వచ్చింది. సరే నరసింహారెడ్డి గారు కొన్ని తొందరపాటు మీడియా కాన్ఫరెన్స్లలో మాట్లాడడం వల్ల ఆయనను సుప్రీంకోర్టే పక్కకు పెట్టింది. ఆయన ప్లేస్లో ఇంకో కమిషన్ వచ్చింది. ఇవి వేయడం అనేది ఆ ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేస్తుంది. నిజంగానే కేసీఆర్ తినడా తినలేదా, ఎలక్ట్రిసిటీ దానిలో కానీ ఇంట్లో కానీ అవి వేయడం అనేది నేను అప్రిషియేట్ చేస్తాను. ఇంకా కొన్ని డిసిషన్స్ ఆయన ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు కానీ స్కిల్ యూనివర్సిటీ అని, అయితే కేటీఆర్ కూడా టాస్క్ అని పెట్టాడు. బట్ అది ఎవరు చేసినా మంచిదే. దానికి యూనివర్సిటీ రూపం వేయడం అనేది ఐ విల్ అప్రిషియేట్. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కొంత కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనేది ఉంది, కారణాలు ఏమైనా కావచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది. లాస్ట్ 10 yearsలో ఒక్కడే ఒక ప్రొఫెసర్. అంటే మొత్తం యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్తోని నడుస్తాయా? అంత కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. బట్ రేవంత్ ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి ముందు వీసీలు అందరిని పెట్టి ఆ వీసీల ఆధ్వర్యంలో కొంత రిక్రూట్మెంట్స్ కోసం ఏదో ప్రయత్నం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కొంత ప్రోత్సాహం అనేది వచ్చింది. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలో ఉంటాయి. బట్ అనుకున్నంత కాకపోయినా ఓ 10% 20% ఒక ప్రయత్నము ఒక తపన అనేది కొంత కనబడుతూ ఉంది. ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం సక్సెస్ను చూసినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా చూడాలి. అంటే ప్రజల లోపల ఎందుకు ఒక అసహనం వస్తున్నది అని అంటే ఈ వీటి మీద మాట్లాడకుండా ఎంతసేపు కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ను టార్గెట్ చేయడం ఏదైతుందో అది బాగా వినబుద్ధి కావడం లేదు. డ్యామేజ్ అవుతుంది, రేవంత్కు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకైతే లేదు. అయితే తను ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఫెయిల్యూర్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ పవర్ కట్స్ స్టార్ట్ అయినాయి. సరే అంతకుముందు ఉన్నట్టు పవర్ హాలిడే వేయాల్సిన పరిస్థితి రాకపోయినా కూడా రోజులో 1 గంట పోయినా 2 గంటలు పోయినా కూడా వెంటనే కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు పవర్ కట్స్ లేవు, ఇప్పుడు స్టార్ట్ అయినాయని. అది ఎందుకు జరుగుతుందో కూడా చెప్పగలుగుతాను నేను. కేసీఆర్ ఏం చేశాడు, 10 ఏళ్ళు విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న వాళ్ళను, రిటైర్డ్ వాళ్ళను వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమవుతుంది మొత్తం అవగాహన ఉంటుంది. వాళ్ళు బాధ్యతతో పనిచేస్తారు. ఎందుకంటే పవర్ కట్ లేకుండా చూసే బాధ్యత మీది, మీ మీదనే పెడుతున్నా, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. బట్ తర్వాత ఏమైందంటే ఈయన ఐఏఎస్లను తీసుకొచ్చి పెట్టాడు. ఐఏఎస్లో ప్రతి రంగం మీద అవగాహన ఉండడం కష్టం. అవగాహన వచ్చే లోపలనే ఆ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందులో 4 మార్చాల్సి వచ్చింది 1 yearలో, ఇది సిఎండీలను. ఇవన్నీ కూడా కరెక్ట్ పవర్ కట్స్కి ఒక కారణం. రెండోది దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇప్పుడు సబ్సిడీ పవర్, ఇంకోటి 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు. అది సరిగ్గా ఇంప్లిమెంట్ అయితలేదు, మొత్తం అందరికీ అమలు అయితలేదు. 70% ఏదో పాజిటివ్ వచ్చింది, బట్ 60%కే అది ఆ 200 యూనిట్లు ఫ్రీ అనేది అమలు అవుతున్నది. సో ఇది మాట నిలబెట్టుకోలేకపోవడం అనేది ఒకటి వచ్చింది. రెండవది ఇచ్చిన హామీలలో 90% అమలు కావట్లేదు. ఒక ఈ ఆడవాళ్ళ లేడీస్కి బస్ సౌకర్యం ఒకటి అమలైంది, గ్యాస్ సిలిండర్ది కొంత అమలైంది, రుణమాఫీ కొంత అమలైంది. సరే ఆ ఇంప్లిమెంటేషన్ పక్కన పెడితే అసలు వాటిని అధిగమించాలి అంటే రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్లు ఏం సార్? ఆయన ఏం చేస్తే వీటిని అధిగమించవచ్చు, ప్రజల మన్ననలు పొందొచ్చు? కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుని రేవంత్ ఆల్సో బెస్ట్ సీఎం అని ఎలా ప్రొజెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలమ్మా. వాళ్ళు ఏం చేశారంటే అతిగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇంకా 4 ఏళ్ళు ఆశతో చూసేదానికంటే
బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మేము ఇవన్నీ చెప్పాము, ఇవి మేము చేయలేము బికాజ్ ఆఫ్ బడ్జెట్. మా తప్పు కాదు, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని మేము కొద్దిగా ఎక్కువగా ఊహించినాము. ఈ గతంలో కాళేశ్వరం కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ చేసిన అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇంత అప్పు ఉన్నదని మేము అనుకోలేదు. ఈ అప్పు వడ్డీలు తప్పనిసరి కట్టాలి కాబట్టి ఇవన్నీ మాకు బడ్జెట్ కన్స్టెంట్స్ అవుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము, బట్ ఇవి మేము ఇవ్వలేము అని చెప్పి ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని భ్రమంలో పెట్టేదానికంటే ఈ 1 ఇయర్ అనుభవంతో అతను చెప్పాలి. ఇప్పుడు హైక్ ఇస్తా అన్నాడు, నేను 7,500 ఇస్తానని చెప్పాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేను. కేసీఆర్ గారు ఏదైతే 5,000 కంటిన్యూ చేశారో అది నేను ఇస్తాను అని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే రుణమాఫీ. అందరు ఆశపడ్డారు, ఈయన ఏం చేశాడు, అన్ని 20 రకాల క్వరీస్ పెట్టాడు దానిలో, గైడ్ లైన్స్ అనే పేరుతో. అంటే సగం మందికి కాదు కదా, ఒక 25% కూడా రుణమాఫీ అమలు కాదు. అవి ఎందుకు పెట్టిండో చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ చేయాలి, రైతు రైతే. కానీ అన్ని రకాల ఆంక్షలు పెట్టి రేషన్ కార్డులతో లింకులు, అంతకంటే ఎక్కువ అప్పు ఉంటే ముందు మీరు అప్పు కట్టుకోవాలి, కట్టుకుంటేనే ఇది మాఫీ అవుతుంది. అదేం పద్ధతి అమ్మా? ఇప్పుడు వాళ్ళ అప్పుల పాలైతేనే కదా ఈయన రుణమాఫీ చేసేది. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అంతకంటే ఎక్కువ అప్పు? అంటే ఇట్లాంటి కండిషన్స్ వల్ల చాలామందికి అందలేదు. తర్వాత నిజాయితీ లేదు ఈ ప్రభుత్వంలో. ఉదాహరణకు మా మిస్సెస్కి 2 ఎకర్సే ఉంది, ఆమెకు వాళ్ళ తండ్రి ఇచ్చింది. కంటిన్యూగా కేసీఆర్ ఉన్న రోజులు డబ్బులు పడ్డాయి. కేసీఆర్ దిగిపోయినాక కూడా ఒకసారి రైతు బంద్ చేశాడు, ఆ ఎలక్షన్ అప్పుడు స్టే వచ్చింది కదా. ఈ రోజు వరకు ఆ 2 ఎకరాలకు ఆమెకు డబ్బులు పడలే. ఇట్లా ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. అంటే నిజాయితీగా అమలు కావట్లేదు పథకాలు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఏదో ఇచ్చే పథకం కరెక్ట్గా ఇవ్వాలి, ఇచ్చేయలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తాడు? బంగారం ఇప్పుడు తులం ఎంత అయింది? 80,000 అయింది. ఇప్పుడు దీనికి ₹1,00,000 1,16,000 ఇవ్వాలి, మళ్ళీ 80,000 అంటే 2 లక్షలు అవుతుంది. అది నేను బడ్జెట్ మీద అవగాహన లేక నేను చెప్పాను. తప్పు ఒప్పుకోవడంలో తప్పు లేదమ్మా, నా అవగాహన లోపం వల్ల మేము చేసాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది మేము చేయలేకపోతున్నామని చెప్పాలి నిజాయితీగా. అంటే ఏం కాదు, ఒక్క అడుగు వెనక్కి తగ్గితే ఏమవుతుంది? ఇట్లా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత సమస్య అయిందంటే, మీరు ఏ విద్యార్థినన్నా మీరు అడగండి, 3 ఏళ్ల నుంచి కేసీఆర్ దిగిపోయే ముందు కూడా 2 ఏళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2020లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ కానీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు ఏమంటున్నారు, మీరు ముందు డబ్బులు తెచ్చి కట్టి తీసుకుపోండి అని. ఇప్పుడు వాళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు, వీళ్ళ అకౌంట్లో జమ అవుతాయి కానీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వరు. వాళ్ళు పోయి అడగరు, వాడు ఎక్కడో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు వాడు, నేను కట్టిన డబ్బులు నాకు ఇవ్వండి, మీకు వచ్చినాయని చెప్పి. అంటే ఇట్లాంటి ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి తొందరగా హెల్ప్ చేయాలి. కనీసం ఇక ముందు ఎట్లున్నా రియంబర్స్మెంట్ ఇచ్చేయాలి. ఒకవేళ నీ దగ్గర శక్తి లేదనుకో, ఇప్పటి నుంచి నేను ఇవ్వను అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, డబ్బు నోడు చదువుకుంటారు లేకపోతే చదువుకోడు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాగునీటికి సంబంధించినంత వరకు కూడా చాలా ప్రాజెక్టులు దాదాపు పూర్తయినాయి. ఇప్పుడు మేడిగడ్డను ఈ కేసీఆర్ని తిట్టడం మానేసి మేడిగడ్డ రిపేర్ చేస్తే రేవంత్ రెడ్డికి 4 కాలాల పాటు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి, నేను ఈ మట్టిలో పుట్టాను, రేపు సచ్చినా ఇక్కడనే కలుస్తానని కేసీఆర్ డైలాగును ఎప్పటికీ కాపీ చేసి రిపీటెడ్గా చెప్తున్నాడు. నువ్వు పాలమూరు రంగారెడ్డికి ఏం చేయలేకపోయినావు 1 ఇయర్ నుంచి, దాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఎప్పుడన్నా కానీ అది దాన్ని ముందు తీసుకెళ్ళు. ఆల్రెడీ పంపులు ఉన్నాయమ్మా, 4 పంపులు పెట్టారు, వాటిని చేయించవచ్చు కదా. డిండి ప్రాజెక్ట్ అట్లాగే ఉంది, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయడానికి. రేవంత్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న సలహాదారుల సలహాలు తీసుకోవట్లేదా, అసలు లేరా? ఫోకస్ లేదమ్మా ఆయనకు. ఇప్పుడు ఒక విషయంలో నేను రేవంత్కి అభిమానిని. ఏ విషయం అంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనిషికి ఈ న్యూరాన్స్ ఎంత సహకరిస్తాయంటే, ఆత్మ అంటాం కదా, ఆత్మ కావచ్చు, మనసు కావచ్చు, లేదా సోల్. ఈ సోల్తోనే ఏదైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో అది నెరవేరడానికి ఏం చేయాలనో అన్నీ చేసినట్టయితే సక్సెస్ అవుతారు. రేవంత్ ఆ విషయంలో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలని బలంగా నమ్మిండు,
ఇంకా వేరే 99.9 కాదు 100% నమ్మిండు. నేను అవుతానని నమ్మిండు. దాన్ని ఆయన అందరికి చెప్పుకున్నాడు, వర్బలైజ్ చేసిండు, విజువలైజ్ చేసిండు. డ్రీమ్లలో కూడా అదే వచ్చింది ఆయనకి. ఒక ప్యాషన్ డెవలప్ చేసుకున్నాడు. దానికోసం ఏం చేయాలనో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు. అన్నీ చేశాడు. ఆయన టీడీపీలో ఉంటే కాంగ్రెస్లోకి వచ్చాడు. ముందు దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఎన్ని కష్టాలను పడవచ్చు, అనెతికలు ఉండొచ్చు, ఎతికలు ఉండొచ్చు. బట్ నువ్వు అన్న దారికి ముఖ్యమంత్రి దాకా ఎదిగినవు. ఇదే ప్యాషను. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ కావాలి, నేను ఆదాయాన్ని పెంచుకోవాలి, నేను పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ఈ లైన్లో కనుక ఆయన ఆలోచించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడు ఇప్పటికైనా. కానీ ఆయన ప్రయారిటీస్ మారిపోయినాయి. ముఖ్యమంత్రి కావడానికి పడ్డంత తపన కానీ కష్టం కానీ ఎప్పుడు ఆయనే అంటాడు, ప్రకృతి సహకరిస్తుంది, నేను గట్టిగా బలంగా నమ్ముతే అని. మరి బలంగా నమ్మినప్పుడు నీకు ప్రకృతి సహకరించింది, నేను ముఖ్యమంత్రిని చేసింది అనూహ్యంగా. బట్ నువ్వు ఇవి ఎందుకు చేయాలని బలంగా అనుకోవడం లేదు. నీ ప్రయారిటీస్ మారిపోయినాయా అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఆయన ఫోకస్ చేయకపోవడము, ప్యాషన్గా ఆలోచించకపోవడం, ప్యాషనేట్గా. మూడోది ఏంటంటే దానికి ఇవ్వాల్సినంత, ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఒక్క ఫోన్ కాల్తోని రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి నాగార్జున సార్ మీద లాస్ట్ November 30 ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు ఆంధ్ర పోలీసులు వచ్చారు, అవసరం లేదు మీరు తొలగించండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే చంద్రబాబు నాయుడు కన్సిడర్ చేయడం. మరి ఏడాది నుంచి నువ్వు ఆయన కలిసినావు కూడా, మరి ఎందుకు నువ్వు నాగార్జున సార్ నుంచి పోలీసులను విడ్రా చేయట్లేదు? ఇంకొక ఫోన్ కాల్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి, అది జగన్ స్టార్ట్ చేశాడు, అది తెలంగాణకు డెట్రిమెంటల్, మీరు అది ఎన్జిటి స్టే ఇచ్చింది, లీగల్గా తీసుకుపోండి కానీ ఇల్లీగల్గా తీసుకుపోద్దని ఒక మాట రేవంత్ రెడ్డి చెప్తే రాయలసీమ పథకం అర్ధరాత్రి పూట రహస్యంగా ఎందుకు చేసుకుంటారు? ఆగుతుంది కదా. ఎన్జిటి పోయి కూడా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది పనులు నడుస్తున్నాయని, దాన్ని ఆపలేడా ముఖ్యమంత్రిగా? శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఆపలేకపోయినావు? కేఆర్ఎంబి ఉంది కదా, కేఆర్ఎంబి దగ్గర శ్రీశైలాన్ని ఈ నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా తీసుకుపోతున్నారు, కండలేరు, సోమశిల అన్ని నింపుకుంటున్నారు, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే ఇవన్నీ చేయగలిగే పనులు, దానికేం డబ్బులు అక్కర్లేదు. ఇంకోటి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. టీఎస్ తీసేసి టీజీ చేశాడు, అవసరమే లేదు, ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది. తెలంగాణ తల్లి కిరీటం తీసేస్తున్నాడు, అవసరమా? ఎస్టాబ్లిష్ అయింది కదా. 2007 తెలంగాణ తల్లి జన్మదినం ఆయన పుట్టింది, కేసీఆర్ మైండ్లో నుంచి వచ్చి బిఎస్ రాములు లాంటి వాళ్ళ కృషితోని 2007 November 15 మొట్టమొదటి విగ్రహం తెలంగాణ భవన్లో పెట్టింది టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. అంతకుముందు గోదావరిఖంలో ఈశ్వర్ గారు పెట్టారు. సో చాలా కష్టపడి ఎంతోమంది మేధావులు 2-3 సార్లు మీటింగ్స్ పెట్టుకొని 100 గంటలు దాని మీద శ్రమించి ఒక రూపాన్ని ఇచ్చారు. తల్లి దేవతా రూపంగా ఉండాలి, ఆ విగ్రహంలో మార్పులు ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. ఇంకోటి, రాజీవ్ గాంధీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తెలంగాణ తల్లి కోసం ఒక స్థలం పెట్టారు, అందులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాడు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని. ఇప్పుడు అంబేద్కర్ పక్కన అంబేద్కర్ కంటే పొడుగైన విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు ప్రేమ చాటుకోవాలంటే. ఇప్పుడు ఏమైంది ఉద్యమకారుల మైండ్లో, తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలాన్ని వాళ్ళేమో కట్టలేదు, ఈయనేమో మార్చేసి 4 గోడల మధ్యలో పెడుతున్నాడు. ఇప్పుడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దాన్ని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఉదాహరణకు మంత్రులు హడావిడిగా వస్తారు, హడావిడిగా పోతారు, వాళ్ళు పట్టించుకోరు. అధికారులు హడావిడిగా వస్తారు, సాయంత్రం 5 అయిందంటే వెళ్ళిపోవాలని చూస్తారు, వాళ్ళు బస్సులు వెయిట్ చేస్తూ ఉంటాయి. పైరవి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ తపనంతా కూడా పైరవీల కోసమే ఉంటుంది. ఈ అటెండర్లు వాళ్ళు వీళ్ళ సేవలనే గడుపుతూ ఉంటారు. ఎవ్వరు తెలంగాణ తల్లి కాడ నివాళి కనీసం పోయి దండం పెట్టుకుంటారు 4 గోడల మధ్యలో సెక్రటరేట్ లోపల పెడితే? ఇప్పుడు అదే 4 కూడళ్ళ చౌరస్తాలో పెడితే అమరవీరుల స్తూపం ముందట, అది ఒరిజినల్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అది తెలుగు తల్లి విగ్రహం ఉన్న స్థలం, అది ఆ పక్కనే ఉండేది. మరి అక్కడ ఉండుంటే తెలంగాణ తల్లికి వచ్చే గౌరవం వేరు. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఒక విమర్శ ఉన్నది, అతను ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించలేదు, ఉద్యమకారుల మీద తుపాకు తీశాడు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు, ఎన్నడూ అమరవీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టలేదు. ఈయన తెలంగాణ వ్యతిరేక సమైక్యవాద పార్టీలో పనిచేసిండు. ఇదైతే మారదమ్మా చరిత్ర. ఎవరు రేపు తెలంగాణ ఉద్యమకారుడని రేవంత్ రెడ్డిని అనరు. కనీసము ఉద్యమకారులల్లో ప్రజలల్లో ఈ ఫీలింగ్ పోవాలంటే ఇటువంటి పనులు చేయకూడదమ్మా. ఆ గౌరవాన్ని కంటిన్యూ చేస్తే కనీసం రేవంత్ రెడ్డి
మారిపోయాడు, తెలంగాణ పట్ల కొంచెం గౌరవంగా ఉన్నాడు. ఒక్కనాడు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి పూలు చల్లడానికి తిరగలేదు ఆయన. ఎంతసేపు మా బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడతాడు. ఆత్మహత్యలు చేసుకున్న లెటర్లలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది. చాలామంది వీళ్ళ జ్ఞానోదయం కలగాలి, మా చావుతోనన్న వీళ్ళ బుద్ధులు మారాలని రాసిన అమరవీరులు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు, చంద్రబాబును ఒప్పియమంటే ఒప్పియలేదు. ఇట్లాంటివి పోగొట్టుకోవాలి, తన మీద ఉన్న నెగిటివ్ ముద్రల్ని పోగొట్టుకోవాలి. రైట్. ఎట్ ద సేమ్ టైం అధిగమించాలంటే రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రం వెనకబడింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని అమూల్యమైన సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఏం చేయొచ్చు? ఫస్ట్ ఏంటంటే ప్రతిభను గౌరవించాలన్నమ్మ. ఇప్పుడు కేసీఆర్ ఆయన ఉద్యమకారునిగా సక్సెస్ అయ్యాడు, ఆయన పరిపాలకునిగా కూడా సక్సెస్ అయ్యాడు. సరే కొన్ని లోపాలు ఉండొచ్చు, అహంకారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఆయన చేసిన మంచి పనుల విషయంలో నెగిటివ్ చేసే విధంగా మాట్లాడొద్దు, ఎందుకంటే ప్రజలు ఆశ్రయించుకుంటారు. ఆయన 100 ఏళ్ళు వెనుక తీసుకుపోయాడని చెప్పడం ఇట్లాంటివి తప్పది. గౌరవించడం నేర్చుకోవాలి. తనకంటే సీనియరు, తెలంగాణ ప్రజలు గౌరవించిన వ్యక్తి. విమర్శలు చేసేటప్పుడు ఆ వాస్తవం ఆధారంగా ఉండాలి అది. సెకండ్ ఏంటంటే ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను సలహాలను ఎద్దేవా చేయకూడదు. అది హరీష్ రావు ఇచ్చినా, కేటీఆర్ ఇచ్చినా, బీజేపీ ఒక్కడే ఎమ్మెల్యే ఉన్న రాజాసింగ్ ఇచ్చినా వాటిని పాజిటివ్గా తీసుకోవాలి. మేము చేస్తామని చెప్పాలి, చేయాలి కూడా. మూడవది వ్యక్తిగతంగా తన భాషను మార్చుకోవాలని ముందే చెప్పాను. ఇంకోటి ఏంటంటే కలెక్టివ్గా క్యాబినెట్ ముందు తీసుకుపోయే క్రమంలో అది బయటికి కూడా రిఫ్లెక్ట్ కావాలి, కనబడాలి. నిజంగానే ఆయన లోపల తీసుకుపోతున్నాడో లేదో మనకు తెలియదు. క్యాబినెట్ అన్నీ కూడా సీక్రెట్గా ఉంటాయి. నాలుగవది ఏంటంటే ఆర్థిక వనరులను పెంచుకోవాలమ్మా. ఇప్పుడు ఇదే చాలా పెద్ద పాయింట్. ఇందాక నేను చెప్పాను కొన్ని హామీలను ఉపసంహరించుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజలు ఎంతసేపు ఏం చేస్తారంటే ఈయన ఏం డెవలప్ చేస్తానని చూడరు. మాకు నెలకు పెన్షన్ వచ్చిందా రాలేదా, సరే ఉద్యోగస్తులకు ఈయన పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు, అది అప్రిషియేట్ చేద్దాం. రిటైర్ అయిన వాళ్ళకు కూడా 5వ తారీఖు వరకు పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఏరియర్స్ వస్తున్నాయి. కానీ ఈ పెన్షన్స్ ఏవైతే ఆసరా పెన్షన్స్ 20-21 తారీఖు వరకు కూడా వస్తలేవమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఏ సహాయం లేదు, నిస్సహాయాలు కాబట్టే కదా ఆసరా పెన్షన్లు ఇచ్చేది. వాళ్ళ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఒంటరి స్త్రీలు కానీ వీళ్ళందరికీ 21st కాదు 1st తారీఖు పెన్షన్లు పడాలి. ఇట్లాంటివన్నీ చేయాలి. తర్వాత పెండింగ్లో ప్రాజెక్టులు ఉన్నాయి, వెంటనే రిజల్ట్ వచ్చే విధంగా. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా అదనంగా 1 ఎకరం కూడా సాగులోకి రాలే, ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి పెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నా ప్రయారిటైజ్ చేసి కొన్ని చిన్న అంటే ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం నెట్వర్క్ ఉంది, కాళేశ్వరం విమర్శించడం మానేసి ఆ మేడిగడ్డను కంప్లీట్ చేసుకొని వాళ్ళే చేస్తాను, ఎలాంటి వాళ్ళే చేస్తామన్నది, నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంబడిపడా చేయించి కేసీఆర్ చేసింది కాబట్టి నేను దాన్ని ముట్టను అనకుండా ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకొని, లేదా నువ్వు కట్టదలుచుకున్న తుమ్మిడాటినైనా కట్టి, ఈ తుమ్మిడాటి మీద ఇంతకాలం నుంచి మాట్లాడుతున్నాడు, రూపాయి ఇవ్వలేదు, సర్వే కూడా కాలేదు, వ్యాప్కోస్ వాళ్ళతోనో ఇంకోరితోనో ప్రపోజల్ కూడా ఇప్పటి వరకు ఏం చేయలేదు. అంటే మాటలు తగ్గియాలి. విమర్శ ఉన్నది, మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో ముఖ్యమంత్రి చాంబర్ దాటట్లేదు అని, అది పోగొట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఆర్థిక వనరులను ఎట్లా పెంచుకోవాలనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళను అంటే తెలంగాణ పూర్తి అవగాహన ఉన్న వాళ్ళం, తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ప్రజల జీవన విధానం పట్ల కానీ రకరకాల అంశాలలో నా చక్రపాణి గారు ఉన్నారు, నేను అల్లం నారాయణ గారు ఉన్నారు. సరే మేమంతా టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాధ్యతల్లో ఉన్నా కూడా మేము తెలంగాణ బాధులం. మేము ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళం కాదు, ఒక నాయకునికి ఊడిగం చేసే వాళ్ళం అసలే కాదు. ఎందుకు పిలుచుకోకూడదు? ఉస్మానియా ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు చాలామంది ఉన్నారు తెలంగాణలో, మేధావులకు ఏం కొరత లేదు. వాళ్ళంతా ఉద్యమాలలో పాల్గొన్న మేధావులు. హరగోపాల్ సార్ ఉన్నాడు, ఒక్క కోదండరాముని పెట్టుకున్నాడు. మరి ఆయన సలహాలు ఎంతవరకు ఇస్తున్నాడో, ఈయన ఎంతవరకు పాటిస్తున్నాడో మనకైతే తెలియదు. ఆయన కొన్ని చేయలేకపోయాడు, కిరీటాలు ఆపలేకపోయాడు కోదండరామ్ గారు. సరే ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, నువ్వు ఇస్తావని చెప్పి చాలామంది చూస్తున్నారు కోదండరామ్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తారని. కోదండరామ్ గారికి ఇచ్చినా ఇంకొకరికైనా 6 ఖాళీలు ఎందుకు పెట్టుకోవాలి? ఒక్క మినిస్టరే ఎందుకు ఇన్ని బాధ్యతలు తీసుకోవాలి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత తన ప్రవర్తనను కూడా తను డయాగ్నోస్ చేసుకోవాలి. నేను చేసేది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు అస్సలే లేదు ఇప్పుడు. ఎందుకంటే లోకల్ బాడీ సెలక్షన్లు వస్తున్నాయి, అక్కడ నాయకుడిని చూసేస్తారు కానీ రేవంత్ రెడ్డిని చూసి పార్టీని చూసి ఓట్లు వేయరు, ఏ సర్పంచ్కి కూడా. కాబట్టి
తన ప్రవర్తనలో మాత్రం 360 degrees మార్పు తీసుకొచ్చుకోవాలి. మంచి ముఖ్యమంత్రిగా ఎదగాలని కోరుకునేటోడు నేను. ఓకే. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ పైన మీ ఒక 2 అడ్వైజెస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? చాలా ఉన్నాయమ్మా. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది అనే మాట ఎప్పుడు వినిపిస్తోంది సార్. అంటే మనకు ఎక్కువ ఆదాయం వచ్చేది సేల్ ట్యాక్స్ అమ్మా. సెకండ్ ఎక్కువ ఆదాయం మనకి ఎక్సైజ్ వస్తుంది. అది ఎక్సైజ్ వాంఛనీయం కాకపోయినా రాను ఏం చేయాలంటే మిగతా సెక్టర్స్లలో ఇన్కమ్ పెంచుకుంటూ ఎక్సైజ్ తగ్గియాలి. ఎందుకంటే ప్రజారోగ్యం మీద చాలా భారం పడుతుంది. ఇక్కడనేమో తాగడాన్ని ఎంకరేజ్ చేయడం, మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు మీద 1000 కోట్లు ఇవ్వడం అవసరమా? అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ తాగుడు బంద్ చేస్తే తగ్గిపోతుంది. కాబట్టి ఎక్సైజ్ ఒకటి, సేల్స్ ట్యాక్స్ ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటి, అంటే రిజిస్ట్రేషన్స్, ఇవన్నిటి ద్వారా ఆదాయం వస్తుంది. అంటే వీటి విషయంలో అగ్రికల్చర్ ఇట్లాంటి కొన్ని, అంటే జిఎస్టీ ఇట్లాంటివి పెరగడము, ప్రతి ప్రోడక్ట్ అమ్మినప్పుడు జిఎస్టీ వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అనార్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ ఉందమ్మా ఇలా. అంటే ట్యాక్స్ కలెక్ట్ అయ్యే వాటికంటే ట్యాక్స్ కలెక్ట్ కాని సెక్టర్ చాలా పెద్దది. ఇప్పుడు ఉదాహరణకు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, ఎవరైనా ట్యాక్స్ కడతారు? మీరు కూరగాయలు కొంటున్నారు, ట్యాక్స్ కడుతున్నారా? తర్వాత ఇంటి అద్దెకి ఇస్తారు, అది కూడా సర్వీసే కదా. ఇప్పుడు ట్యాక్స్ పడాలి కదా అక్కడ జిఎస్టీ. ఓనర్కు మీరు 10,000 రెంట్ కట్టారు, ఓనర్ 18%, 16%, 12%, 6% అన్న కనీసం ట్యాక్స్ కట్టాలి కదా. కడుతున్నారా? అంటే ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం ఏదో ఈ మధ్య ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నది. తర్వాత ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు డొమెస్టిక్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారమ్మా? లక్షల్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో కొంచెం మంచిగా బతుకుతున్న వాళ్ళ ఇళ్ళల్లో గిన్నెలు గడడానికి, ఊడడానికి, వంట వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా? స్లమ్లలో ఉన్న వాళ్ళంతా అదే పని చేస్తారు. వీళ్లకు సోషల్ సెక్యూరిటీ ఇచ్చి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి, వాళ్ళ ఎంప్లాయర్ నుంచి కొంచెం వాడు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తాడు అనుకోండి, 10,000 రూపాయలలో ఒక 500 వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం కట్టమని చెప్పొచ్చు కదా. 500 కాదు, 100 కట్టినా కూడా 1,200 అవుతుంది నెలకు, సంవత్సరానికి. ఇట్లా ఎంతమంది ఇంకోటి ఎన్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు సింగపూర్లో పని మనిషి కావాలంటే ముందు గవర్నమెంట్కి అప్లై చేయాలి, దానికి ఒక వింగ్ ఉంటుంది డిపార్ట్మెంట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పర్మిషన్ ఇస్తారు. వీళ్ళు పని మనిషిని మెయింటైన్ చేసే స్థితిలో ఉన్నారా, వీళ్ళకు సాలరీ వస్తుందా, చేయగలుగుతారా లేదా, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇండియా నుంచో తమిళనాడు ఎక్కడి నుంచో పని మనిషిని తెప్పించుకుంటారు. తెప్పించుకున్నాక వాళ్ళు ఫస్ట్ వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మానేయాలనుకున్నా, లీవ్ పెట్టాలనుకున్నా డిపార్ట్మెంట్కి చెప్పాలి, మళ్ళీ ఇండియాకి రావాలి 4 రోజులు. తర్వాత ఆ మనిషికి ఏ అన్యాయం జరిగినా గవర్నమెంట్ రిస్క్లోకి వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఇంకా సోషల్ సెక్యూరిటీ ఇవన్నిటికీ గవర్నమెంట్ పెట్టేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఎంప్లాయర్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరైతే పని మనిషిని పెట్టుకుంటుండో నేను అదే అడుగుతున్నా, 100 రూపాయలు అయినా కడితే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, దాని నుంచే సోషల్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. అంటే ఇట్లా అడ్డం మీద లేబర్ ఉన్నారు, వేల మంది, లక్షల మంది. ఇవాళ 10-12 లక్షల మంది బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. శ్రీకాకుళం, ఒరిస్సా కాకుండా 14-15 రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తున్నాను? వాళ్ళకి సాలరీ ఇచ్చేటప్పుడు, వాళ్ళ కూలీ ఇచ్చేటప్పుడు ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఎంప్లాయర్ ఇవ్వలేడా? ఇప్పుడు లక్షల కొద్ది స్క్వేర్ ఫీట్ కడుతున్న బిల్డింగ్స్లలో ఎంప్లాయర్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్కి, లేబర్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు కట్టలేడా? అంటే ఇదంతా ఇన్కమే కదమ్మా. ఇప్పుడు నేను చెప్పేటి రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకోమనండి, మేమంతా ఒక 10-15 మంది తెలంగాణ ఇంటెలెక్చువల్స్ బ్రహ్మాండంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడున్న ఆదాయానికి ఇంకొక 50,000 కోట్లు ఎట్లా పెంచగలుగుతాం అనేది చెప్పగలుగుతాం మేము. తర్వాత రియల్ ఎస్టేట్ విషయం మీరు అన్నారు కదా, అంటే అవగాహన లేక ఆయన 2 మాటలు మాట్లాడాడు. ఒకటి ఖజానా ఖాళీ అన్నాడు. ఖజానా ఖాళీ అంటే పారిశ్రామికవేత్తలు రారు, ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రేపు నీళ్ళు ఇస్తారో ఇయ్యారో, కరెంట్ ఇస్తారో ఇయ్యారో అనేది ఒక భయం వాళ్ళకు వచ్చేసింది. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాడు ఈ సంవత్సరంలో, ఇప్పటికీ చెప్తానే ఉన్నాడు. అది మానాలే. మా సకల వనరులు ఉన్న రాష్ట్రము, మాది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 28-27వ స్థానం నుంచి చాలా రంగాలలో నంబర్ 1 స్థానానికి తెచ్చాడు, నంబర్ 2 స్థానానికి తెచ్చాడు, ఫస్ట్ 5 డిజిట్స్లోకి తెచ్చాడు. కాదని లేని సత్యం కదా ఇది. పార్లమెంట్ రికార్డ్స్ లో కూడా ఉంది, ఉన్న ఎకనామిక్ సర్వేలో కూడా హైదరాబాద్ కూడా స్వచ్ఛ ర్యాంకింగ్స్ లో కావచ్చు, చాలా అంశాల్లో ఉన్నాయి. గ్రామాలు కూడా కదా టాప్ 20 ర్యాంక్స్లలో
11, 12 తెలంగాణకు వచ్చినాయి. అంటే గ్రామాలను కూడా పచ్చదనం, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనం, 285 కోట్ల మొక్కలు నాటడం, ఇవన్నీ టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గడం, అంటే వీటిని కంటిన్యూ చేయాలి తను. అంటే ఈ విషయంలో ఏంటంటే విమర్శలు ఆపేసి వీటి మీద ఫోకస్ చేసి ఈ రియల్ ఎస్టేట్ కూడా ఇంకొక తప్పేం చేశాడంటే అనాలోచితంగా హైడ్రాని తీసుకురావడం వల్ల. సార్ నిజంగానే మెయిన్ ఎఫెక్ట్ హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ పడిపోయిందా హైదరాబాద్లో? చాలా అమ్మా, రిటర్న్ కూడా తీసుకుంటాను. నేనే నాకు ఒక ఫ్లాట్ ఉండే, నాకు అది ఎక్కడనో గుట్ట మీద పైన ఉందమ్మా, అది చిత్రపూర్ కాలనీలో. అది నాకు అత్యంత అవసరం ఉండి అమ్మడానికి నేను ట్రై చేస్తే హైడ్రా అని అన్నారు. అంటే అక్కడ చెరువు లేదు, కుంట లేదు, ఈ చిత్రపూర్ కాలనీ గుట్ట మీద ఉంది. హైడ్రా దీనికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మొన్న అక్కడ హైడ్రా వల్ల కూల్చివేతలు అయినాయి. ఆ కూల్చివేతలు అయినాయి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన స్థలం కాకుండా ఎక్స్ట్రా రూమ్లు వేస్తే కూల్చివేతలు అయినాయి. అది మేము కొంతమంది వాళ్ళేమో 30 లక్షలు తక్కువ అడిగారు. అంటే చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చాలా తగ్గినాయమ్మా. ఏదో తను అబద్ధాల చెప్పే క్రమంలో ఇంకో అబద్ధం చెప్తున్నాడు. రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది మాకు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఎక్కువ వస్తుందని. ఇటువంటి నిజంగానే నిజాలైతే వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, లేదా అఫీషియల్గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయాలి. ఏది చేయకుండా ఊరికే ఒక మాట అంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మేమంటే అంటాం, పొలిటీషియన్లు లేకపోతే అనలిస్టులం. మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఒక్కరన్నా రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తున్నారా? కొంతమంది ఏమంటున్నారంటే గవర్నమెంట్ పాలసీల వల్ల తేడా రాదు, కానీ పబ్లిక్ కన్జంప్షన్లో తేడా వస్తుంది. ఏది ఎట్లా ఉండనియండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం, రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గింది అనేది వాస్తవం. పికప్ అవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టవచ్చు. బట్ ఇదంతా కష్టకాలం ఆయనకి. 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ టైం కూడా దగ్గర పడుతుంది సార్ నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ. అవును, ఎందుకంటే జమిలీ ఎన్నికలు అయితే 3 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి, ఏదో విధంగా వస్తే 4 ఏళ్ళకి వస్తాయి. బట్ ఈ కష్టకాలం రేవంత్ రెడ్డికి, కష్టకాలానికి తగ్గట్టుగా ఆయన రైజ్ కావాల్సిన అవసరం ఉంది. అది టీం వర్క్ చేయాలి, తర్వాత థింక్ ట్యాంక్ పెట్టుకోవాలి, ఇంటెలెక్చువల్స్ పెట్టుకోవాలి. ఆయన పెట్టుకున్న అడ్వైజర్లంతా పొలిటికల్లీ రీహాబిలిటేటెడ్. కేశవరావు గారు రిజైన్ చేశారు కాబట్టి ఆయనకు ఒక అడ్వైజర్ ఇచ్చాడు, వివేక్ ఒక ఇట్లా ఇంకెవరు మన కొంతమందికి విఎం నరేందర్ రెడ్డి దగ్గర మిత్రుడు కాబట్టి ఆయనకు ఒక అడ్వైజర్ ఇచ్చాడు. అంటే పొలిటికల్ అడ్వైజర్స్గా వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులను పెట్టుకోవాలి. పోచారం శ్రీనివాసరెడ్డికి అగ్రికల్చర్ అడ్వైజర్ ఇచ్చాడు, కానీ ఆయనతో ఏం తీసుకుంటున్నట్లేదు. అంటే అడ్వైజర్స్ అనే వాళ్ళు అలంకారం కోసం కాదు, అడ్వైజర్స్ అనే వాళ్ళు నిజంగా అడ్వైజ్ ఇచ్చినట్టు ఉండాలి. కాబట్టి అటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. రైట్ సార్, ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇక్కడ బీఆర్ఎస్ మనకు కనిపిస్తుంది. ఎలా ఉంది సార్ వాళ్ళ స్టెప్స్? వాళ్ళు తీసుకుని చాలా అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. నిన్నటికి నిన్న హరీష్ రావు గారు అరెస్ట్ చూసాం. అది ఆ స్టెప్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన నాది అని అన్నాడు. 1 ఇయర్లోనే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు అనేది ఆయన చేతులను బట్టి తెలుస్తాం. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎన్ని ఎన్కౌంటర్లని, ఎంతమంది నక్సలైట్ చనిపోయినామో? చాలా, ఒక్కటే ఇన్సిడెంట్. ఎంటైర్ 10 ఇయర్స్లో ఒకే ఒక్క ఇన్సిడెంట్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వరంగల్ వాళ్ళు తాడ్వాయి అడవుల్లో జరిగింది. యూనివర్సిటీ అమ్మాయి ఒడ్డపల్లి. అయితే వాళ్ళు కూడా అప్పుడప్పుడే పోయినలకు వాళ్ళిద్దరే చనిపోయినలు. అది ఫేక్ ఎన్కౌంటరా ఒరిజినల్ ఎన్కౌంటరా అనేది దాన్ని పక్కకు పెడితే, కేసీఆర్ గారు ఆ రోజు చైనాలో ఎక్కడో ఉన్నాడు. రాగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇంకొకటి జరిగిందంటే మీ సంగతి చూస్తాను. మళ్ళీ జరగలేదు 9 ఏళ్ళు. మరి ఈయన వచ్చిన 1 ఇయర్లోనే 9 నెలల్లోనే మొన్న 7 అది కూడా నిన్న పీపుల్స్ వారు ఇచ్చిన లేఖలో, మావోయిస్టులు ఇచ్చిన లేఖలో విషం పెట్టి అంటే విషం కాదు, మత్తు పదార్థం ఇచ్చి అన్నంలో మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకొని విపరీతంగా టార్చర్ చేసి చంపేశారు అని చెప్పి ఇచ్చారు. ఇది అవసరమా? నువ్వు ఒకవేళ బహిరంగంగా ఎన్కౌంటర్ అయిందంటే అర్థం చేసుకుంటాం, నీ వైపు కూడా క్యాజువాలిటీస్ ఉంటాయి. అట్లా కాకుండా రాత్రిపూట పట్టుకొని వాళ్ళకి మత్తు ఇచ్చి పట్టుకొని చంపడం, ఇది చట్ట ప్రకారం కరెక్టా? కేసీఆర్ గారి తప్పు చేయలేదమ్మా. అంతకంటే ముందు 2 ఎన్కౌంటర్లు అయినాయి, ఇది 3వ ఎన్కౌంటర్. తర్వాత హరీష్ రావుని అరెస్ట్ చేయడం అనేది అవసరమా? నిన్న హరీష్ రావు గారు పోయింది ఎక్కడికి? ఎమ్మెల్యే ఇంటికి, కౌశిక్ రెడ్డి ఇంటికి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ఏం చెప్పాల్సి ఉండే? సార్ మేము కేసు రిజిస్టర్ అయింది, మీరు సహకరించండి, ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, మీరు తీసుకొచ్చి సరెండర్ చేసినా పర్లేదు మా దగ్గర, లేదా ఆయనంతటా ఆయన వచ్చినా పర్వాలేదు అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి.
ఆయన ఒక సీనియర్ మినిస్టర్, ఉద్యమకారుడు. ఆయనను 2 చేతులతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ వచ్చి తమాషాలు చేయకు, అతిగా చేయకని ఒక ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, లేదా కానిస్టేబుల్ అంటే నాకు గౌరవం ఉంది, ఆఫ్టర్ ఆల్ అన్న అంటే పదవి చిన్నది కాబట్టి. అక్కడ ఏసీపీ ఉన్నాడు, అక్కడ సిఐలు ఉన్నారు, ఆ కింద ఉన్న ఎస్ఐలు ఉన్నారు, ఏఎస్ఐ ఉన్నాడు, ఏఎస్ఐ కింద జమీదారు ఉంటాడు హెడ్ కానిస్టేబుల్. ఆ హెడ్ కానిస్టేబుల్ కింద ఉండే ఒక కానిస్టేబుల్ బలంగా దిట్టంగా ఉండి హరీష్ రావును కారులోకి తోసేస్తూ తమాషాలు చేయకు. రెండవది, ఇందిరా పార్క్ నేనే ఓపెన్ చేసిన అంటాడు. ఇందిరా పార్క్ కోర్టు ఆర్డర్తో వచ్చింది కదమ్మా, ధర్నా చౌక్. ఈయన రావడానికి, కాంగ్రెస్లోకి రావడానికంటే ముందే ధర్నా చౌక్ ఓపెన్ అయ్యింది. ఆయన ఖాతాలు వేసుకుంటాడు. కేసీఆర్ను అప్రజాస్వామికం అన్నాడు. నువ్వు ప్రజాస్వామికంగా ఏం చేస్తున్నావు? జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టినావు, బాగుంది. వాస్తవంగా కంచెలు పెట్టింది కేసీఆర్ కాదు, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిండు. నీ ప్రమాణ స్వీకారంలో కంచెలను తొలగించినావు. మరి ఏ ప్రజలు పోతున్నారు లోపలికి ప్రగతి భవన్లకు? బయట చిన్నారెడ్డి ఉంటాడు ఆ రూమ్లో, చిన్నారెడ్డి దగ్గర పోయి ఇస్తున్నాడు. ఎన్ని సాల్వ్ అవుతున్నాయి? ఈ సంవత్సరం వచ్చిన అప్పీల్స్ ఎన్ని నువ్వు సాల్వ్ చేసావు? ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన అంటే ఇవన్నీ చూస్తారు కదా. ఎన్ని సాల్వ్ అయినాయి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సరే, నువ్వు కేసీఆర్ ఎవరిని కలవలేదు అని అన్నావు. నువ్వెంతమందిని కలుస్తున్నావు? ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర పోయి మీరు ఒక మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా కెమెరా పెట్టండి. బయటకు వచ్చి ఒక్కరినన్నా కలుస్తున్నాడా, లేకుంటే లోపలికి పిలుచుకొని ఒక్కరినన్నా కలుస్తున్నాడా? ఆ చెట్టు కింద నిలబడితే పిఏ వచ్చి మీ ఏమన్నా విజ్ఞాపన పత్రాలు ఉంటే ఇవ్వండి అని గంటకోసారి వచ్చి తీసుకుపోతాడు. అపాయింట్మెంట్ ఉంటేనే లోపలికి పిలుస్తారు. అపాయింట్మెంట్ ఎవరికి ఉంటుంది? మంత్రులకు ఉంటుంది, లేదా ఆయన పిలుచుకున్న వాళ్ళకు ఉంటుంది. వచ్చిన ప్రజలకు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? బహిరంగ సభలు కేసీఆర్ కూడా పెట్టాడు. పెద్దపల్లి ఆయన పెట్టినట్టు, పాలమూరులో పెట్టినట్టు కేసీఆర్ కూడా బహిరంగ సభలు పెట్టేవాడు. అంటే తేడా ఏముంది? నువ్వు ఎంతమందిని కలుస్తున్నావు? సెక్రటరియట్లో ఎంతమంది? నువ్వు లిఫ్టే తీసేసినావు, వాడు సెక్రటరియట్ 6th ఫ్లోర్కి పోయే అవకాశమే లేదంటున్నారు. ఎంతమంది పోయి 6th ఫ్లోర్లో ముఖ్యమంత్రిని కలుస్తున్నారు? అంటే ఎవరైనా ఆడ రేవంత్ ఉన్నా కేసీఆర్ ఉన్నా కలవడం అనేది కష్టం అమ్మా, ఎందుకంటే వాళ్ళకు బిజీ షెడ్యూల్ ఉంటుంది. నిన్న కేసీఆర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, ధనరాజ్ అంటాడు, నా కుటుంబ సభ్యులు 4 ఉంటే వాళ్ళని కలవడానికే నాకు టైం దొరుకుతలేదురా. నీ లగ్గానికి కేసీఆర్ను పిలవాలని వచ్చినావు, నీలాంటి వాళ్ళని కలవడానికి 4 కోట్ల మంది నీలాంటి వాళ్ళు, ఆ ముఖ్యమంత్రికి టైం ఉంటుందా? వాళ్ళకి వేరే పనులు ఉండవా? అంటే ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. కేసీఆర్ కలవలేదు, బట్ నువ్వు కూడా కలవలేవు. రేపు నీ తరఫున ఇంకోరు వచ్చినా కలవలేరు, నేను వచ్చినా మీరు వచ్చినా కలవలేరు. జరుగుతుంటాయి. సరే, జనహిత అని ఒకటి ప్రగతి భవన్ పక్కన ఉంది, అలా 3 ఒకటి ప్రగతి భవన్, ఒకటి రెసిడెన్స్, ఇటు పక్కన జనహిత. జనహితలో తరచుగా సమావేశాలు పెట్టాలి ముఖ్యమంత్రి. చేనేతకారులు మళ్ళీ ఆత్మహత్యలు మొదలుపెట్టారు. వాళ్ళని పిలిచి ఏమవుతుంది, ఎందుకు ఆత్మహత్యలు మళ్ళీ అవుతున్నాయి, ఏం కావాలి మీకు, ఏం ప్రాబ్లం ఉంది? జనహిత అది పేరు మార్చుకోవాలంటే, కానీ జరగట్లేదు. రైతులు మళ్ళీ ఆత్మహత్యలు పెరిగినాయి, 565 మంది చనిపోయారు. ఇది ఒక నెగటివ్ సూచన, ఎందుకంటే 2014 నుంచి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చినాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? దాని మీద రీసెర్చ్ జరగాలి. టెక్స్టైల్ పార్క్ ఇట్లాంటి చాలా వరకు వర్క్స్ ఆగిపోతూ ఉన్నాయి. మరి వాటిని ముందుకు నెట్టాలంటే ప్రభుత్వం చేసేది ఏం లేదు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, పర్మిషన్లు ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ పెరగడానికి కూడా చెప్తానమ్మా, అంటే నేను పేరు చెప్పాను కానీ ఈ మధ్య ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ కలిశాడు. ఎందుకు ప్రోగ్రెస్ లేదన్నా, కన్వర్షన్స్ ఎక్కడైతున్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతున్నది, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటి వేర్వేరు జోన్లలో ఉన్నాయి, జోన్ కన్వర్షన్ జరగాలి, R1 కానీ మల్టీ జోన్ కానీ జరగాలి, జరగడం లేదు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నాడు, 4 రెట్లు పెంచేశారన్న బడ్జెట్ అన్నాడు. అంటే పాత గవర్నమెంట్లో 3 కోట్లు ఇస్తే పనులు అయ్యేది, ఇప్పుడు 12 కోట్లు ఇచ్చినా పనులు అయితే లేవు అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, బాగా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అంటే అప్పుడు అంత స్ట్రిక్ట్ లేకుండే, అంటే కన్వర్షన్లో చూడాల్సినవి చూస్తారు. గవర్నమెంట్ కట్టే ఫీజు చాలా నామమాత్రం, వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ ఒక ఈ నెత్ అనుకుంటే ఒక ఎంట్రిక మందం, అది నామినల్ ఉంటుంది కాస్ట్ అది. కానీ ఓవర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణను పట్టుకున్నారు, మనం చూసాం HMDAలో. అప్పుడు ఎంత ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా వచ్చినాయి. అంటే ఇవన్నీ ఎట్లా సంపాదిస్తున్నారు? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా అవినీతి పెరిగిందమ్మా. ఇంకా నేను ఒకటి చెప్పగలుగుతా, సమైక్య రాష్ట్రంలో ఉన్న అవినీతి కంటే కేసీఆర్ పాలనలో అవినీతి కొన్ని శాఖలలో పెరిగింది, కొన్ని శాఖలలో తగ్గింది. కానీ ఆ అవినీతికి ఇప్పుడు 4 రెట్లు పెరిగింది 1 ఇయర్లో. ఇంకోటి కంపేర్ చేయడం కూడా, లాస్ట్లో
9 సంవత్సరాల కేసీఆర్ పాలనను 1 year రేవంత్ పాలనను కంపేర్ చేయకూడదు. కానీ దిశ ఎట్లుంది, ట్రాక్ మీద ఉన్నారా లేదా, ద వే హౌ దే ఆర్ ప్లానింగ్ అండ్ గోయింగ్, ఇంట్లో చూసినప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. 10 ఏళ్లతో అస్సలు కంపేర్ చేయాలి. బట్ ఈ 1 yearలో ఆయన దశ చూసినప్పుడు ఏంటంటే రాంగ్ పాత్లో ఉన్నాడు, రాంగ్ ఆటిట్యూడ్తో ఉన్నాడు. ఇవి మార్చుకుంటే మంచి చీఫ్ మినిస్టర్ ఎదగడానికి ఇంకా స్టిల్ టైమ్ ఈజ్ దేర్, టైం ఉన్నది. కాకపోతే ఛాలెంజెస్ కేసీఆర్ గారి కంటే ఈయనకి ఎక్కువ ఉన్నాయి. మంచి స్టేట్ని ఆయన చేతిలో పెట్టినా కూడా ఆయనకు ఉండే ఛాలెంజెస్, అందుకే దినగండం 5 ఏళ్ళ ఆయుష్ అని చెప్పింది. రైట్ సార్. ఈ మధ్య అంటే కవిత గారు చాలా యాక్టివ్గా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి. చాలా యాక్టివిటీస్ తను ఒకవైపు తన జాగృతిని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నారు. చాలా జిల్లాల జాగృతి మెంబర్స్తో మీటింగ్ పెట్టడం కానీ, నిన్న తను బీసీకి సంబంధించిన యాక్టివిటీస్, బీసీ నినాదం కూడా ఎత్తుకునేట్టుగా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు? కవిత గారు బాగా అంటే వీక్గా కనిపించినప్పటికీ కూడా ఏదో చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ తనలో ప్రొజెక్ట్. అంటే డైనమిక్ అండ్ అగ్రెసివ్ లీడర్ కవిత. మధ్యలో ఒక 3-4 నెలలు జైల్లో ఉండడము, మళ్ళీ ఒక 3 నెలలు వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం కోసం రెస్ట్ తీసుకోవడము, ఒక 6-7 నెలల గ్యాప్ వచ్చింది. అయితే ఆమె జైలు పోయే ముందు బీసీ నినాదం తీసుకున్నది. జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా చాలా సమావేశాలు చేసింది. తర్వాత పూలే యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ కూడా తన అడ్వైజర్గా గట్టు రామచంద్రరావు గారు కన్వీనర్గా పెట్టించింది ఆమె. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంది బీసీలలో అంటే, ఇప్పుడు మళ్ళీ జైల్లోంచి వచ్చినాక బీసీ నినాదం తీసుకుంది. ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, లోకల్ బాడీస్ ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలి. కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే మేము 42% మళ్ళీ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు బీసీలకు. సరే 42 ఇస్తారా, లేకుంటే ఇప్పుడున్న 23 కంటే పెంచాలనేది. అయితే ఈ నినాదాన్ని ఆమె తీసుకున్నది. ఇంకో 1 month 2 monthsలో లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది బీసీలకు ఉపయోగపడే నినాదం. ఆమెది ఒక పవర్ఫుల్ వాయిస్. ఆమె బీసీ కాకపోవచ్చు వ్యక్తిగతంగా, కానీ ఒక పవర్ఫుల్ వాయిస్. నేను కూడా అసోసియేట్ అయినందుకు నా మీద కూడా విమర్శలు వచ్చాయి. మన బీసీలకు నాయకత్వం లేదా, మన ఓన్గా మనం చేసుకోలేమా, ఆమె ఒక అప్పర్ క్యాస్ట్, ఆమె దగ్గర పోయి మనం ఎందుకు పని చేయాలి అంటే, నేను సూర్యుని చూపెడితే ఏళ్ళను చూడొద్దు. ఇష్యూ అనేది ఉందా లేదా ఒక పాయింట్. ఆ ఇష్యూ కోసము కలిసి వచ్చే గొంతులు ఏవైనా కూడా మనం ఉపయోగించుకోవాలి. ఏ పార్టీ వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, వీళ్ళు బీసీయా, వీళ్ళు వెల్మనా, వీళ్ళు కమ్మనా, వీళ్ళు కాప అక్కర్లేదు. మనకు ఉపయోగపడుతున్నది కదా. రెండవది, నేను ఒక బీసీగా నా కులాన్ని నేను ఐక్యం చేయడానికే నాకు 3-4 ఏళ్ళు పట్టింది. నేను ఒక్కనే కాదు, ఎవరైతే మా మున్నూరు కాపులలో ఉన్న పెద్ద లీడర్లు, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మంత్రిగా ఉండి కూడా, రవిచంద్ర వద్దిరాజు, అందరం కష్టపడితే కూడా ఒక్క కులాన్ని ఐక్యం చేయడానికి మాకు ఈ 3 ఏళ్ళు పట్టింది. బట్ అన్ని కులాలలో చీలికెళ్ళినాయి. అంటే మన దానిలో మనమే కలవం కదా. ఎవరైనా ఒకరు పిలిపిస్తే ఎన్ని కులాలు వస్తాయి? నేను చూశాను కల్లారా. మొన్న పిలిచినప్పుడు నేను పోతే 30-35 కులాల వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు కాదు, కుల సంఘాల నాయకులు, ఒక ఇండిపెండెంట్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే వాయిస్ లేదు. నిమ్మల వీరన్న అని ఎంబీసీ అతను మా గొంతు వినిపించడానికి ఎవరు వచ్చినా మేము తీసుకుంటాం సపోర్టు, మా వాయిస్ వినిపించండి అక్క అని చెప్పి వచ్చాడు. ఏ పార్టీ కాదు. నేను అనేది ఏంటంటే చాలామంది బీసీ కులాల 100 పైన ఉన్నాయి, ఐక్యత లేదు. ఐక్యం చేయగలిగిన నాయకుడు కూడా లేడు. బీసీ కృష్ణయ్య ఉన్నాడు, జాజుల శ్రీనివాస్ ఉన్నాడు, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది, వాళ్ళు పడుతున్నారు. కానీ ఇదంతా జరగడం లేదు. కాబట్టి కవిత లాంటి వాళ్ళు ఎవరన్నా వేరే, ఈవెన్ కవితే కాదు, రేపు బండి సంజయ్ కానీ ఇంకోరు కానీ ఎవరు ముందుకు వచ్చినా కూడా తీసుకోవడానికి ఏంటంటే బీసీలకు అభ్యంతరం ఉండకూడదు. అయితే కొంత విమర్శలు వస్తూ ఉంటాయి. బట్ ఆమెకి ఏంటంటే తనకు ఎలివేషన్ కోసం, ఇమేజ్ బిల్డప్ కోసం, మధ్యలో వచ్చిన గ్యాప్ను పోగొట్టుకోవడానికి, ఆమె మీద వచ్చిన ఆరోపణలను పోగొట్టుకోవడానికి ఆమె ఎప్పుడు డైనమిక్గా ఉండాల్సిన అవసరం ఆమెకు ఉంది. అది బీసీ ఉద్యమమా, ఇంకో ఉద్యమమా, ఏదన్నా కానివ్వండి. రెండవది ఏంటంటే సహజంగానే ఎదగాలనే కోరిక ఉంటుంది. ఆమె స్థాయికి ఎమ్మెల్సీ అనేది చాలా చిన్నది. ఆమెకు ఎదగాలనే కోరిక ఉంది. అది ఎక్కడ దాకా ఉందనేది ఆమెకే తెలుసు. బట్ ఆమె ఆ లైన్లో ముందుకు పోవాలనుకుంటున్నది. అందరిలా కాకుండా ఆమెకు సకల వనరులు ఉన్నాయి. జాగృతిని క్రియేట్ చేసి బతుకమ్మను సబ్బండ వర్గాల బతుకమ్మగా మార్చి
ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చేసిన ఒక పేరుంది. ఆమె ఎంపీగా వచ్చింది అని అంటే ఆ ఇమేజ్తో వచ్చింది. కేసీఆర్ బిడ్డగా ఎట్లాగా ఆమెకు ఆ ఇమేజ్ ఉంటుంది. ఫైనాన్షియల్ కూడా ఆమెకు చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా ఆమె చేసుకోగలుగుతుంది ఏ విషయంలోనైనా. కాబట్టి ఎందుకు ఎదగకూడదు ఆమెను ఎందుకు ఆశీర్వదించకూడదు? ఆమె ఎదగకూడదని కాదు, ఏకంగా సీఎం అవుతుంది అంటున్నారు కదా. తప్పేమున్నదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటి నుంచి కూడా మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి కంటే స్టేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తెలంగాణలో రాజకీయాలలో ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. ప్రతి పార్టీలో ఒక 10 మంది అయితే ఉంటారు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ స్టేచర్ ఉన్న వాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీలో ఒక 30 మంది దాకా ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎం కాగా మేము ఎందుకు కాకూడదు అనే ఆస్పిరేషన్ అయితే ఉంటుందా? మరి అటువంటిప్పుడు కవిత అనుకోవడంలో తప్పలేదు, హరీష్ రావు అనుకోవడంలో తప్పలేదు, కేటీఆర్ అనుకోవడం, జగ్గారెడ్డి అనుకోవడంలో తప్పలేదు, తీన్మార్ మల్లన్న అనుకోవడంలో తప్పలేదు. మీతో పాటు మీడియాలో వచ్చిన తీన్మార్ మల్లన్న ఆయన మాలాంటి వాళ్ళతోనే ఓపెన్గానే చెప్తున్నాడు, నా అల్టిమేట్ ఏం నాది సీఎం అంటున్నాడు. అదే బీసీ వర్గాలకు వెళ్ళి ఇంత ధైర్యంగా నేను సీఎం అవుతా అని చెప్పుకున్న మొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. నేనేమన్నా అంటే బారఖూన్ మాఫ్, ఒక వ్యక్తి కనీసం బీసీలో నుంచి సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్లలో ఏ బీసీ ముఖ్యమంత్రి కాలే. తర్వాత ప్రాంతీయ పార్టీ కేసీఆర్ చేతిలో ఉంది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగదు. కాబట్టి ఒకతను ముందుకు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఆయన ధైర్యానికి సలాం. ఎందుకు హెల్ప్ చేయకూడదు? బీసీలు అందరు ఆకాంక్ష కదా. అందుకే నేనేమంటున్నా, తీర్మాన్ మల్లన్న చిన్న వ్యక్తే కావచ్చు, ఒక ఛానల్లో ఒక ఎడిటింగ్లో ఉండి తర్వాత ఒక మాస్ మల్లన్నగా యాంకర్ ద్వారా ఎదిగి ఆయన పేరు తెచ్చుకొని తర్వాత పాదయాత్రలు చేసి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఒక రాజకీయ పార్టీలో స్థిరపడ్డాడు. ఈ వై నాట్, ఎందుకు కాకూడదు? మల్లన్న ముఖ్యమంత్రి మల్లన్న కావచ్చు. తర్వాత మల్లన్నతో కంపేర్ చేసినప్పుడు హరీష్ రావు చాలా పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి. కేటీఆర్ అయితే డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా మనకు 10 ఏళ్ళు కేసీఆర్ కంటే ఎక్కువగా రూల్ చేసింది స్టేట్ కేటీఆర్ చాలా రంగాలలో. వీళ్ళందరూ ఎలిజిబులే కదా, ఎవరు కారు అంటే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చిన్న చిన్న వాళ్ళకు కూడా ఆస్పిరేషన్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని కంపేర్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక కొత్త ఆశను 100 మంది రాజకీయ నాయకులలో కల్పించాడు. కానీ రేవంత్ రెడ్డికి ఉన్న క్వాలిటీ మిగతా వాళ్ళకి లేనిది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్. ప్రకృతి శక్తులన్నీ కూడా తనకు అనుకూలంగా రావాలనుకున్నప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ కావాలి. అది కేసీఆర్కి ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది. మూడో రాజకీయ నాయకుడు నాకు కనబడలే. సో ఫైనల్లీ ప్రజా విజయోత్సవాలు తెలంగాణలో ఎలా జరుగుతున్నాయి, స్పందన ఎట్లా ఉందంటారు? అంటే 1 year పూర్తయింది కాబట్టి ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలనే సంకల్పం మంచిదే. బట్ విజయాలుగా చెప్పుకోగలిగినవి ఎక్కువ లేవు. అంటే నేను ఒక వారం రోజుల క్రితం అనుకున్నా, రేవంత్ రెడ్డి 1 year పాలన పూర్తయింది కాబట్టి అభినందించాలి కదా. అభినందించడానికి ఏం చెప్పాలంటే ఏం కనబడట్లేదు. ఏవో కొన్ని ఆ పేర్లు, చాకలాయలమ్మ పేరు కావచ్చు, ఇంకో పేరు ఏదో పెట్టాడు. ఇట్లాంటి కొన్ని పేర్లు తప్ప అసలు నాకు ఆ తెలుగు యూనివర్సిటీ కూడా ఒక పేరు ఏదో పెట్టాడు. ఇవి తప్ప నాకు అసలు ఏం కనబడతలేవు. అసలు ఆ పేర్లు మార్చడం కూడా నాకు ఆ టీజీటీఎస్ అది ఇష్టం లేదు. తెలంగాణ తల్లిది కూడా నాకు ఇష్టం లేదు. జయ జయ తెలంగాణ కూడా ఇష్టం లేదు వాస్తవంగా. కాకపోతే అప్రిషియేట్ చేయాల్సిన మొదటిది ఏంటంటే అధికార గీతంగా అందశ్రీ పాఠం చేయడం అనేది అది కేసీఆర్ చేయలేకపోయాడు, రేవంత్ రెడ్డి చేశాడు. అంటే ఇట్లా కొన్ని మాత్రమే కనబడ్డాయి. విజయోత్సవాలుగా ప్రభుత్వం చేసుకోవాలన్నా కూడా వీటిని బయటికి తీయాలి. ఏమేమి మంచి పనులు చేసినామో తీసి ఒక బుక్లెట్ లాగా వేసి దాన్ని లక్షల సంఖ్యలో సర్క్యులేట్ చేయాలి. మీడియా ముందుకు వచ్చి వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పాలి, ఇవి మా విజయాలు. తక్కువనే ఉండొచ్చు, అవి ఉన్నాయని చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఇవాళ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేసిండని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చే ముందు 4-5 డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్లు చేస్తే కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాలే. అందరు అన్నది ఒక్కటే, పెట్టుబడి అయితే లేదు, ఏ ప్రాజెక్టుల మీద కూడా డబ్బులు పెట్టలేదు, ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు రాలేదు. బట్ ఒక తపన ఉంది ముఖ్యమంత్రిలో ఏదైనా చేయాలనేది. అది విజయోత్సవం ఎట్లయితుంది ఏం చేయలేనప్పుడు? ఇంకోటి ఏంటంటే తన ఖాతాలో వేసుకున్నాడు కొన్ని. ఉదాహరణకు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఆయన అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయికి వచ్చినాయి. 53,000 ఉద్యోగాలు, అందులో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, తర్వాత అన్ని ప్రాసెస్ అంతా టీఆర్ఎస్ పాలననే జరిగింది. నిజాయితీగా చెప్పాలి, నేను వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లలో 13,000 మందిని నేను రిక్రూట్ చేశాను. అంతకుముందు నోటిఫికేషన్స్ను వెంటనే పూర్తి చేశాను. అట్లా చెప్పుకుంటే బెటర్. 53,000
చర్చకు రండి, మోడీ గారు, కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ కాలంలోనైనా 1 ఇయర్లో 54,000 ఇచ్చిన ఉన్నాయా అంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. లాస్ట్ గవర్నమెంట్ పడిపోయే నాటికి 70,000 ఇళ్ళు గట్టి పెట్టిండ్రు. ఈయన వచ్చినాక వాళ్ళకు అలాట్మెంట్ చేయాలి, అది కూడా జరగలేదు 1 ఇయర్లో. అయితే ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా ఆయనకు, మరి అవి కూడా చెప్పుకోవట్లేదు వాళ్ళు. ఆయనే అంటున్నాడు, మా బట్టి గారు అంటున్నారు మనం చేసినవి కూడా చెప్పుకుంటలేము అని. మరి ఇప్పుడు విజయోత్సవాలలో చెప్పుకోండి ఎవరొద్దు అన్నారు. బట్ మొన్న ఆర్యవైశ్యుల సభలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎప్పుడూ ఒకరి సీటు పర్మనెంట్గా ఉండదు, అది ముఖ్యమంత్రి సీట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. సరే అంటే ఆయన పదవి మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉండి అట్లా అన్నారా? 24 hours అభద్రతా భావం ఉందమ్మా ఆయనకు, 24 గంటల అభద్రతా భావం ఉంది. అది వాస్తవం. ఆయన ఏ క్షణానైనా దిగిపోవచ్చు. అది అందుకే దినదినగండం అన్నది. ఎందుకంటే ఆయన పరిస్థితి అట్లుంది ఇప్పుడు. ఒకవేళ ఇంటర్నల్గా వాళ్ళే డిస్టర్బ్ చేస్తుంటారని కాంగ్రెస్ హైకమాండ్కి తెలిస్తే వాళ్ళని పిలిపించి ఎవరు కావాలో చెప్పండి, మీరందరూ ఒక అండర్స్టాండింగ్తో రండి, అతన్ని తప్పించి మీ వాళ్ళని పెడతాము అని అంటారు. ఆయన రేపు అంటే పార్టీకి సేవలు చేయడానికి ఆయనకి ఏదైనా మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు, బట్ ముఖ్యమంత్రిగా తప్పేయడానికి మాత్రం వాళ్ళు వెనుకపోరు. వాళ్ళు తప్పేయొద్దు అని అనుకుంటారు, బట్ అస్థిరత ఉందమ్మా కాంగ్రెస్లో, ఐక్యత లేదు. 4 వర్గాలు అలా. ఈ 4 వర్గాలు ఎవరితోనే ఎప్పుడు మాట్లాడుకుంటాలో కేసీఆర్ గారు రెడీగా ఉంటారు ఆయన దించడానికి. కాబట్టి అంటే తనంతట తాను కూల్చాడు కేసీఆర్, కానీ వాళ్ళు కూల్చుకుందాం అనుకున్నప్పుడు సహకరిస్తాడు. కాబట్టి అది జరుగుతుంది. సో కేసీఆర్ అనుకుంటే ఒక రాత్రి పని జరిగిపోతుంది. కేసీఆర్ అనుకుంటే కాదు, బీజేపీ అమిత్ షా అనుకోవాలి. అమిత్ షా అనుకుంటే 3 ఫోన్ కాల్లతో గవర్నమెంట్ పోతాం. ఓన్లీ 3 ఫోన్ కాల్స్. చెప్పాను, కేసీఆర్, ఓవైసీ, కాంగ్రెస్ లో ఎవరినైతే ఆయన పుల్ చేసుకోవాలనుకుంటుండో కేసీఆర్ గారితో చేయగలిపే నాయకుల. నేను ఓపెన్ గానే ఒక మాట చెప్తా, ఆయన ఏమనుకున్నా పర్లేదు, నా మిత్రుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పుడైతే ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయో ఆయన లూప్ హోల్స్ కొన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రతి క్షణం ఆయన నెత్తి మీద కత్తి వేలాడుతుంది బీజేపీది. అది ఎప్పుడైనా దిగొచ్చు ఆయనకు. జైలు పోతావా, ముఖ్యమంత్రిగా అవుతావా, 2 ఆప్షన్స్ ఉంటాయి ఆయనకు. అమిత్ షా ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక ఫోన్ కాల్తో జైలు పోతావా, జైలు పోవాలనుకుంటే ఆ రోజు దొరికిన డబ్బులు కానీ అవన్నీ కూడా కేసు బిల్డప్ చేసి పొంగులేటి మీద ఫిక్స్ చేసి జైలుకు పంపిస్తారు. మంత్రి అయినా కూడా అరెస్ట్ చేసి పంపిస్తారు. ఆయన క్లీన్గా దొరికిండు అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ రోజంతా ఆయన ముఖాన్ని మనం చూసాం రేవంత్ రెడ్డి పక్కన, ఆయన ఎంత విషాదంలో కనబడ్డాడు అనేది మనకు తెలుసు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దాచలేవు. డెఫినెట్గా అక్కడ ఏదో ఉంది, అది వాళ్ళు బయట పెట్టలేదు. కానీ తనను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటారు, బీజేపీ నైజం అది. అంటే ఏ క్షణాన్నైనా పొంగులేటిని వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని, ఇప్పుడు ఎక్కువ మంది గ్రూప్ ఉంది ఆయనకి రేవంత్ రెడ్డి తర్వాత, ఎక్కువ మందికి పెట్టుబడి పెట్టింది రేవంత్ రెడ్డి తర్వాత. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నది కూడా పొంగులేటికే. పొంగులేటికి తోడు ఇంకొక లీడర్ అయితే చాలు. ఆ లీడర్ ఎవరైనా కావచ్చు, ఇంకో 3 గ్రూపులు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. డిప్యూటీ సీఎం ఇస్తానంటే, లేదా మంచి ఇరిగేషన్ ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు, అర్బన్ డెవలప్మెంట్, కొన్ని డబ్బులు వచ్చే పోర్ట్ఫోలియోలు ఇస్తామనంటే ఎవరైనా వస్తారు. సో మరొక ఏక్నాథ్ షిండే అవ్వచ్చు అంటారు? కావచ్చు, పాసిబిలిటీ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఆయనకు అవకాశాలు ఉన్నాయి. రెండవది కాంగ్రెసే మార్చాలనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటిని తట్టుకొని రేవంత్ రెడ్డి కంటిన్యూ కావాలనుకుంటే ఆయన తను ఒకసారి ఇంట్రెస్ట్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి, ఏం మార్పులు తీసుకురావాలి, వీళ్ళతో ఎట్లా సాయుధ్య తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సేవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చకుండా. కానీ చంద్రబాబు నాయుడు ఎంతకాలం మోడీతో ఈయన దించకుండా సేవ్ చేయగలుగుతారు అనేది సమస్య. రెండవది రేవంత్ రెడ్డికి ఈ సీటు ఖాళీ అయితే మళ్ళీ ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు ఒక ఫోరం రెడీగా ఉంది. అదేంటంటే బీజేపీ, జనసేన అండ్ ఇది ఏదైనా జరగవచ్చు, తెలుగుదేశం. అంటే నెక్స్ట్ ఒకవేళ బీజేపీ దించలేదు ఆయనను, కాంగ్రెసే దించింది అనుకుందాం. కాంగ్రెస్ దించినట్టయితే ఆయనకు ఆల్టర్నేటివ్ ఏముంటుందంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో కూటమి, ఆ కూటమికి ఈయన కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి జాయిన్ అవుతాడు. ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ పోటీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటాడు. అంటే ఈ టర్మ్లో 5 ఏళ్ళు ఆయన ఉన్నా లేకున్నా
మళ్ళీ ఒక టర్మ్కి ఆయన సిద్ధమవుతాడు. అలా అనుమానం ఏం లేదు. రాజకీయాలలో ఏ పార్టీ సొంతం కాదు, ఏది కూడా ఎవరు పర్మనెంట్ మిత్రులు కాదు, ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీద ఉన్న దానిలో 10% కూడా ఆయన పార్టీ లాయల్టీ కానీ, పార్టీతో ఉండాలని కానీ, ఆయన మెయిన్ ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఒకసారి తక్కువ కాలంలో ఉండి మళ్ళీ దానికోసం మళ్ళీ ఆస్పైర్ చేస్తాడు. దానికోసం ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆయనకి చేస్తాడు. ఎందుకంటే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఈ సీట్లో ఉండి అంటే అన్సర్టనిటీ అనేది ఒకవైపు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జమిలీ పైన ఎట్లా ఉండబోతుంది సార్? జమిలీ చాలా సమస్యలు ఉన్నాయి జమిలీలో. ఎందుకంటే ఇంకా కొన్ని స్టేట్లకు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళది 2 ఏళ్ళ కోసమే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది జమిలీ అనేది 100% ఇంప్లిమెంట్ కాదు. ఒక 4 ఏళ్ళు పూర్తి చేసిన ప్రభుత్వాలను మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయిన వాటికి మాత్రం మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదు. ఏది కూడా పర్ఫెక్షన్ అనేది 100% అనేది డిక్షనరీలోనే ఉంటుంది. ఏ ఫీల్డ్లో వెతికినా కూడా కనబడదు అది. జమిలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే 28 రాష్ట్రాలకు ఎన్నికలు జరగకపోవచ్చు, కానీ ఒక 15-16 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుపుకోవడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది.